వాక్యపు వెలుగులో దేవుని యొక్క దివ్య సన్నిధిలో కొన్ని విషయాల్ని మనం ఈ దినాన ధ్యానించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వాక్యం. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట ఇది: నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ఈ దినమందైనను నువ్వేం చేయాలో తెలుసండి, సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. నువ్వేం తెలుసుకుంటున్నావు ఈరోజు మన అంశం పేరు ఏంటంటే తెలుసుకొనుట. ఏంటిది అది? ఏం తెలుసుకుంటున్నాం మనం? నిజంగానే సమాధానకరమైన సంగతుల్ని తెలుసుకుంటున్నావా? లేకపోతే ఇతర సంగతులన్నీ మనం తెలుసుకొని లేనిపోని చెత్తంతా మన మీద వేసుకొని మోయలేనంత భారాన్ని మోసుకుంటూ తిరుగుతున్నావా? ప్రభు అంటారు, ఇదిగో నీవు ఈ దినమందైనను, నీవు ఈ నీ దినమందైనను అంటాడు అక్కడ. ఏంటిది అది? ఈ నీ దినము, ఈరోజు నీ దినం. నువ్వేం తెలుసుకోవాలో తెలుసా? సమాధానకరమైన సంబంధమైన సమాధానకరమైన విషయాలన్నీ నువ్వు తెలుసుకో. అనవసరమైన విషయాలన్నీ నువ్వు తెలుసుకొని, అనవసరమైన సంగతులన్నీ తెలుసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు ఏది తెలియజేసుకోమంటున్నాడో, ఏది తెలుసుకోమంటున్నారో అది మనం తెలుసుకోగలిగితే అద్భుతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి ప్రభు కృప చూపుతాడు. ఏం తెలుసుకోవాలి మనము? సమాధాన సంబంధమైన సంగతులు. ఏంటిది అది? సమాధానకరమైన విషయాల్ని మనం తెలుసుకోవాలి, కానీ అనవసరమైన విషయాలన్నీ తెలుసుకొని, అనవసరమైన వాటిన్నిటిని తెలుసుకొని రోజు రోజుకి మనం కృంగిపోతున్నాం. అనవసరమైన విషయాల్ని తెలుసుకొని మన జీవితాల్ని పాడు చేసుకుంటున్నాం. అనవసరమైన విషయాలన్నీ తెలుసుకొని మన జీవితాన్ని కృంగ తీసేసుకుంటున్నాం. ప్రభు అంటారు, సమాధాన సంబంధమైన, ఏంటిది అది? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల అది నీకెంతో మేలును కలగజేస్తుంది. మరి ఈ రోజున సమాధానకరమైన విషయాల్ని మనం తెలుసుకొని మేలు పొందుతున్నామా? ఏమంటారు ఆ తర్వాత? ఇప్పుడు నీ కన్నులకు అది ఏం చేయబడి ఉంది? మరుగు చేయబడింది. నువ్వు సమాధానకరమైన విషయాల్ని తెలుసుకోవాల్సిన టైంలో తెలుసుకోకుండా, ఏ విషయాలను తెలుసుకోవాలో తెలుసుకోకుండా, తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకోవట్లేదు. మనము తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకోకపోగా అనవసరమైన విషయాలను తెలుసుకొని అంతా పోగొట్టుకున్న తర్వాత మంచంలో పడుకున్నప్పుడు ఆలోచిస్తుంటాం, అరే నేను సమాధానకరమైన విషయాల్ని తెలుసుకోవాల్సిన టైంలో తెలుసుకోకపోగా ఈరోజు నేను తెలుసుకోవాలి అని అనుకుంటే అది మనకు కుదురుతుందా? వయసు ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? వయసు ఉన్నప్పుడే అన్నిటినీ చక్కబెట్టుకోవాలి. వయసు ఉన్నప్పుడే అన్నిటినీ తెలుసుకోవాలి. వయసు ఉన్నప్పుడే మనం ఏదైతే చేయాలనుకున్నాం దాన్ని చేయాలి. అంతేగాని వయసు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏదైనా తెలుసుకొని చేయాలి అని అంటే వస్తుందా? సరే, ఏదైనా ఒక ఆలోచన వచ్చింది వృద్ధాప్యంలో, అది నువ్వు చేయగలుగుతావా? నడవడానికే ఓపిక ఉండదు మనకు, అంతే కదా? నడవడానికే ఓపిక ఉన్నప్పుడు అప్పుడు మనం తెలుసుకొని ఏం ఉపయోగము? అందుకనే వాక్యం అంటుంది, నీవు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల అది నీకెంతో మేలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవగలిగితే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతావో, నీ పిల్లల్ని ఎలా నడిపించుకోగలుగుతావో, నువ్వు ఎలా నడుచుకోవాలో, నీ భర్త దగ్గర నువ్వు ఎలా నడుచుకోవాలో, నీ భార్య దగ్గర ఎలా నడుచుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, నీ పైనున్న అధికారుల దగ్గర నువ్వు ఎలా నడుచుకోవాలో ఈ వాక్యం నీకు బోధించడం ప్రారంభిస్తుంది.
నువ్వు వాక్యం చదవకుండా, వాక్యాన్ని అనువదించకుండా, వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోకుండా, తెలుసుకోకుండా ఏవేవో తెలుసుకున్నావు అనుకోండి, నీ జీవితానికి అది క్షేమకరమైనది కాదు. వాక్యం ఏముంటుంది? సమాధాన సంబంధమైన సంగతులను ఏం చేయాలి? సమాధానకరమైన సంగతులను తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. నువ్వు వాక్యం చదివితే నీకు సమాధానకరమైన విషయాలు ఏంటో వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు. అయితే మనం ఏం చేస్తాము? తెలుసుకోవాల్సిన దగ్గర తెలుసుకోవాల్సిన దగ్గర తెలుసుకోకపోగా ఆ రచ్చ కిందో, ఈ రచ్చ కిందో, ఆ బొమ్మకాడో, ఈ బొమ్మకాడో కూర్చొని లేనిపోని వ్యవహారాలన్నీ పెట్టుకొని, లేనిపోని విషయాలన్నీ తెలుసుకొని ఏం చేస్తాం చెప్పండి అండి? ఏం చేస్తుంటాం? లేనిపోని వ్యవహారాలన్నీ తెలుసుకొని వాడి గురించి ఆలోచించడం ప్రారంభిస్తూ ఉంటాం, వాడి గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాం. నాకు తెలిసి ఈ ఫోన్లు, ఈ వార్త ఎక్కువ లేనప్పుడు, మీడియా ఎక్కువ లేనప్పుడు అందరూ ఆరోగ్యంగానే బ్రతుకుతున్నారండి. నిజం. ఈ ఫోన్లు, ఈ టీవీలు, ఈ వార్తలు ఇవన్నీ లేనప్పుడు అందరూ ఆరోగ్యంగానే బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే ఈ వార్తలు, ఈ మీడియా ఇవన్నీ ఎక్కువయ్యాయో, ఈ ఫోన్లన్నీ ఎక్కువయ్యాయో, అప్పటి నుంచి అందరూ అనారోగ్య పాలైపోతున్నారు. ఎందుకో చెప్పనా? ఫోన్ ఓపెన్ చేస్తే మీరు రోజు జీడిపప్పులు తినండి, పిస్తా పప్పులు తినండి, 4 గుడ్లు తినండి అని చెప్తాడు ఒక ఆయన. ఇంకొక ఆయన వస్తాడు, మీరు అధికంగా గుడ్లు తిన్నారనుకో, దాని లోపల జాన్ ఉంటుంది, దాన్ని తినగాకుండా అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, మీరు బాదం పప్పులు ఎక్కువ తింటున్నారా, అవి తింటే మీరు చచ్చిపోతారు అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, యాపిల్ తినమంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, యాపిల్ లోపల ఉన్న విత్తనాలు తింటే చేస్తారు అంటాడు. ఎవడు మాట వినాలా? మీకు అర్థమవుతుందా అన్నమాట? అనవసరమైన విషయాలన్నీ తెలుసుకొని నిజానికి ఏం చేయాలో తెలియకుండా శ్రమలు పాలైపోతున్నాం అండి మనం. వాస్తవానికి నీవు సమాధానకరమైన మేలును అనుభవించాలంటే నేను చెప్పగలుగుతాను, ఒకటి నువ్వు వాక్యాన్ని చదవగలిగితే, వాక్యాన్ని పాటించగలిగితే, వాక్యానుసారంగా బ్రతకగలిగితే ఏమని ఉంటుంది అక్కడ? మేలుకరమైనది నీకు దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడండి. ఆమేన్. మనం మేలు పొందుకోవడానికే కదా సత ప్రయత్నాలు చేస్తుంటాం. ఏం చేయాలి? కళ్ళు బాగా కనబడాలంటే ఏం చేయాలా? ఏంది సైలెంట్గా ఉంటారే? ఆకుకూరలన్నీ తినమంటారా? మనము కళ్ళు బాగా కనబడాలి కదని ఆకుకూర, చిర్రాకు 1, చిర్రాకు 2 కట్టలు, పనగంటాకు 2 కట్టలు, పాలకూర అన్నీ తీసుకొని వండుకుంటుంటాం. రెండో రోజు ఇంకొక వస్తుంది, ఆకుకూర తినకూడదు, అది మందేసి పెంచుతారంటాడు. సత్య గొర్రెడికి ఏడేమో చెప్పండి అండి, ఏడేమో ఆకుకూర తినమంటుండే, ఇక్కడేమో మందులేసి పెంచుతుండేవాడి. అప్పుడు ఏం తినాలా? ఏం తెలుసుకోవాలా? మీకు అర్థమవుతుందా? ఏమండి, దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? నీకు సమాధానకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి, దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నీకు దేవుడు ఏం కలగజేస్తాడు? మేలును కలగజేయడం ప్రారంభిస్తాడు. అది నీకు ఎంతో మేలు. సమాధానకరమైన విషయం ఉంది, దాన్ని నువ్వు తెలుసుకుంటే, నీకు అది సమాధానకరమైన విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నీకు దేవుడు మేలుతో నింపునుగాక. మనం తెలుసుకోవట్లేదండి. తెలుసుకోకపోగా అనవసరమైన విషయాలన్నిటినీ తెలుసుకొని మన జీవితంలో ఎన్నో బాధలు కొని తెచ్చిపెట్టుకుంటున్నాం, అనేకమైన విషయాలు కొని తెచ్చిపెట్టుకుంటున్నాం, లేనిపోని ఇబ్బందులన్నీ కొని తెచ్చిపెట్టుకుంటున్నాం. అవునా కదా? కారణం ఏంటంటే తెలుసుకోవట్లేదు, అనవసరమైన విషయాలన్నీ తెలుసుకొని దాన్ని మూట కట్టుకొని ఇంకా ఇబ్బందులు పాలైపోతున్నాం. చూసారా? అందుకనే మనం ఏం తెలుసుకోవాలో దాన్ని మాత్రమే తెలుసుకోవాలి. ఈ వాక్యం చదివేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఓ పట్టణాన్ని చూసి ఈ మాట మాట్లాడతారు. దేవుడు ఓ పట్టణాన్ని చూసి ఈ మాట మాట్లాడతారు. ఏమని అంటారు అక్కడ? పై వాక్యం చదువుదాం. 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నిదినమైనదైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. అయితే ఇప్పుడు నీ కన్నులకు అది ఏమైపోయింది? మరుగు చేయబడింది. అక్కడ చూసారా మీరు? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఏం చేశాడు? ఆయన పట్టణంలోనికి సమీపించినప్పుడు దానిని చూచి ఏడ్చెను అని రాయబడింది.
యేసుక్రీస్తు ప్రభులు వారు దేని కొరకు ఏడుస్తున్నారు అని అంటే, ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువకు అప్పగిస్తారు. ఆయన సిలువ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాల్సి వచ్చింది. ఎన్నో కష్ట పరిస్థితులు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. కానీ దాని గురించి ప్రభు ఏడవట్లేదు. మరి ఎందుకు యేసయ్య ఏడ్చాడు అని అంటే, ఆ పట్టణమునకు సమీపించినప్పుడు అంటాడు. ఏంటిదంట? ఆయన ఆ పట్టణమున దగ్గరికి సమీపించినప్పుడు. పట్టణం అనగా ఏంటో తెలుసా అండి? పట్టణం అనగా నీవు నేను. మన దగ్గరికి దేవుడు సమీపించినప్పుడు నిన్ను చూసి నన్ను చూసి దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు ఏడవడానికి, దేవుడు కన్నీరు పెట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే, మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకోకపోగా అనవసరమైన విషయాలన్నీ తెలుసుకొని శ్రమల పాలైపోతున్నామండి. అనవసరమైన విషయాలు తెలుసుకుంటున్నాం, అనవసరమైన సంగతులు తెలుసుకొని మేలును పొందుకోకపోగా, మేలును అనుభవించకపోగా దేవునికి ఏం కలగజేస్తున్నాం మనం? చెప్పండి, ఏం కలగజేస్తున్నాం? కన్నీరు కలగజేస్తున్నాం. దేవుడు మనల్ని చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు సమాధాన సంబంధమైన విషయాలు తెలుసుకోవట్లేదు. అనవసరమైన విషయాలన్నిటినీ తెలుసుకొని మన జీవితాన్ని నానాటికి పాడు చేసేసుకుంటున్నామండి. ఏ విషయాలు తెలుసుకుంటున్నాం మనం? అసలు దేని గురించి తెలుసుకోగలుగుతున్నాం? ఒకసారి అలా ఆలోచిద్దాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమాధాన సంబంధమైన సంగతుల గురించి మనం తెలుసుకోగలిగితే, ఆ విషయాల ద్వారా దేవుడు మనకేం కలగజేస్తాడు? మనకెంతో మేలుని దేవుడు ఉంచి ఉన్నాడు. ఆమేన్. మనం తెలుసుకోవాలండి. దేనిని తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి, కానీ అనవసరమైన వాటిని అన్నింటిని తెలుసుకోవద్దు. నీకు ఏది కీడు కలగజేస్తుందో, నీకు ఏది ఇబ్బందులు కలగజేస్తుందో, నీ జీవితాన్ని ఏది పాడు చేస్తుందో దాన్ని తెలుసుకొని పాడి. అర్థమైందా? నీకు ఏది ఇబ్బందిని కలగజేస్తుందో, నీకు ఏది హాని చేస్తుందో, నీకు ఏది శ్రమను కలగజేస్తుందో దాన్ని తెలుసుకొని నువ్వు దాన్ని ఏం చేయాలా? దూరం పెట్టాలి, దాన్ని వాడేయాలి. అంతేగాని దాన్ని నీతో పాటు ఉంచుకున్నావు అనుకో, ఏం చేస్తుంది తెలుసా? అంతటిని ముంచేస్తుంది. ఏం చేస్తుంది? అంతటిని ముంచేస్తుంది. బ్రదర్, నువ్వు తాగడం మంచిదా కాదా? చెప్పండి అండి, తాగడం మంచిదా కాదా? నీళ్ళు కాదు నేను చెప్పేది. తాగడం మంచిదేనా కాదా? మంచిది కాదు. దానిని తెలుసు కూడా నీ పక్కన పెట్టుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీ కుటుంబం మునిగిపోతుంది, నీవు మునిగిపోతావు, నీతో పాటు నీ కుటుంబం మునిగిపోతుంది, నీ బిడ్డలు మునిగిపోతారు, అందరూ మునిగిపోతారు. నువ్వు తెలుసుకొని దాన్ని దూరం పెట్టగలిగితే, దాన్ని పడవేయగలిగితే, దేవుడు అద్భుతకరంగా నీ జీవితాన్ని మారుస్తాడండి. మార్చాలంటే మనం ఏం చేయాలా? దాన్ని ఏది మనల్ని ముంచేస్తుందో, ఏది మన జీవితాన్ని పతనం చేస్తుందో దాన్ని తెలుసుకోవాలి. మన వాళ్ళు తెలుసుకొని కూడా వదలలేకపోతున్నారు ఈరోజు. అర్థమవుతుందా? దానిని తెలుసుకుంటున్నారు, తెలిసి కూడా తెలిసి అక్కడే కూర్చుంటున్నారు. మునిగిపోయినా ఇబ్బందులే. మనం మునిగిపోయినా 2 కిడ్నీలు పోయినా ఇబ్బందులే, లివర్ పాడైపోయినా ఇబ్బందులే. అబ్బాయి, నీతో పాడైపోతే ఇబ్బంది లేదు, నీ కుటుంబాన్ని నడివీధిని పెడుతుంది, నీ బిడ్డల్ని నడివీధిలో పెట్టి అడుక్కునేటట్లుగా చేస్తుంది. అవునా కదా? ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో దేవుడు ఒక పట్టణాన్ని పాడు చేయాలనుకున్నాడు. దేవుడు ఒక పట్టణాన్ని పాడు చేయాలి, ఈ పట్టణాన్ని భూమి మీద ఉంచకూడదు, అయితే ఒక సదవకాశం ఇద్దాం, ఒక అవకాశాన్ని ఇద్దాం అని దేవుడు ఎరిగి ఓ అబ్బాయిని పిలిచాడు. అబ్బాయి, ఇదిగో ఫలానా పట్టణానికి వెళ్ళి వారిని నేను పాడు చేయబోతున్నాను అని ఈ మాటలు చెప్పుబో అని చెప్తే ఆయన వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఏంటిది? ఈయన ఎందుకు వెళ్ళలేదు అంటున్నాను. యోనా గురించి చెప్తున్నాను. యోనా వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకనంటే యోనాకు ఒక బాధ ఉంది. ఏంటంటే వీళ్ళ ద్వారానే కదా మేము బాధపడుతుండేది, వీళ్ళ ద్వారానే కదా మేము కష్టపడింది, వీరే కదా మమ్మల్ని చెరసాలలో బంధించింది, ఇలాంటి వాళ్ళ దగ్గరికి నేను మేలు చేయడానికి ఎందుకు పోవాలా? అర్థమైందా? అందుకే మీరు బాగా వాక్యం చదువుతుంటారు నాకంటే. మనం అదే ఆలోచించాలి. నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమని చెప్పినా వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే ఈయనకు నచ్చదు, వాళ్ళు పాడైపోవాలని నేను కోరుకుంటున్నాడు, కానీ దేవుడు వారిని పాడు చేయకూడదని దేవుని యొక్క ఆలోచన. దేవుని ప్రియులారా, అయితే మనం బాగా గమనించగలిగితే ఇప్పుడు యోనా ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. ఈయన నినివేకి వెళ్ళకుండా ఏం చేశాడు? టికెట్ కొనుక్కొని పడవలో ఎక్కి లోపల పోయి దాంకొని ఉన్నాడంట. లోపల పోయి
లోపల పోయి పడుకొని ఉన్నాడంట. లోపల పోయి పడుకొని ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఆ పడవ మీదకి ఒక గొప్ప కీడు వచ్చింది. ఏమొచ్చింది? కీడు సంభవించింది. కీడు కలిగి అలలు చెలరేగుతుంటే ఓడ మునిగిపోతుంటే ఎవరికేం అర్థం కావట్లే. అరే ఇప్పుడు చూడండి, సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి తెలుసు ఇప్పుడు వెళ్తే కరెక్టా కాదా, ఇప్పుడు ప్రయాణం చేయొచ్చా చేయకూడదని వాళ్ళకి తెలిసిపోతుంది విషయాలు, ఎందుకంటే వాళ్ళు అనుభవం కలిగిన వారు కనుక. అయితే అలాంటి అనుభవం కలిగిన వారు ఎప్పుడైతే వాడ ప్రయాణం చేయడం ప్రారంభించారో వాడేమైపోతుందంటే మునిగిపోతుంది, అలలు చెలరేగుతున్నాయి, ఇబ్బందికరంగా మార్చబడిపోతుంది. ఎందుకు ఈ కీడు సంభవించింది? ఎందుకు ఈ కీడు సంభవించింది? ఏంటి కీడుకి కారణం ఏంటి? ఆలోచించారు. ఏం చేశారు వాళ్ళు? ఆలోచించారు. మన కుటుంబంలో కూడా ఈ కీడు రావడానికి గల కారణం ఏంటి? ఈ కీడు రావడానికి గల కారణం ఏంటి? బా ఇప్పుడు నాకు దగ్గు వచ్చింది అనుకుందాం. దగ్గు ఎందుకు వచ్చింది? పిల్లలకి ఏం చెప్తారా? ఏం తిన్నారు చెప్పరే? చాక్లెట్ తిని 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 దగ్గు తెచ్చుకున్నావురా. ఆ దగ్గు తర్వాత ఏమొస్తుంది? జలుబు వస్తుంది. జలుబు తర్వాత జ్వరం వస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టరా అని చెప్తారా చెప్పరా? దాన్ని గుర్తుపట్టారా లేదా? దాన్ని తెలుసుకున్నామా లేదా? ఇప్పుడు మన జీవితంలో కూడా మనకి ఏది కీడు కలగజేస్తుందో దాన్ని మనం తెలుసుకోవాలా? తెలుసుకొని కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, దాన్ని వదలలేకపోతున్నాం, విడిచిపెట్టలేకపోతున్నాం. చూడండి, ఆ పడవ మునిగిపోతుంటే, ఆ ఓడ మునిగిపోతుంటే వాళ్ళు ఆలోచన చేశారండి, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసుకోవాలి, మనం ఆలోచించాలా. ఏది ఎట జరిగితే ఏముందిలే, అదేమంటారు కదా, గుడ్డెత్తి ఎక్కడ పడినట్టు, చేలో పడినట్టు, మనకి ఎందుకు వచ్చింది, జరిగేటు వస్తుంటాయిలే పోతూ ఉంటాయిలే అని అనుకొని పోతూ ఉండకూడదు. దానికి కారణం ఏంటో గుర్తెరగాలి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి, ప్రతిదానికి ఒకటి ఉంటుంది, లిటికేషన్ ఉంటుంది, ఉండదా? అది ప్రతిదానికి ఉంటుంది. వీరి యొక్క ఓడ మునిగిపోవడానికి, ఇంత కీడు సంభవించడానికి ఏంటని వాళ్ళు తెలుసుకున్నారంట. చూడండి, చదవండి, వాక్యం చదవండి. యోనా 1:7. ఎవని బట్టి ఇంత కీడు మనకు సంభవించిందని తెలుసుకొనుటకై మనము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొని. చాలండి, ఇంత కీడు ఎవరి ద్వారా జరిగింది, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది అని తెలుసుకుంటున్నారంట. ఇంత కీడు జరగడానికి ఎవరి ద్వారా జరిగింది, ఈ కీడు రావడానికి ఎవరి ద్వారా వచ్చింది, మనం అదే గుర్తుపట్టాలి. ఒకరి ద్వారా నీకు కీడు కలుగుతుందంటే దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏ మనుషుల ద్వారా మనకు కీడు వస్తుంది, ఏ మనుషుల ద్వారా మనకు ఆపద వస్తుందో అది నువ్వు తెలుసుకొని దానికి దూరంగా ఉండాలి. అంతేగాని మనకు వాళ్ళు కీడు చేస్తున్నా, మనకు వాళ్ళు ఇబ్బందిని కలగజేస్తున్నా, మనకు వాళ్ళు ద్వారా మనకు శ్రమలు కలుగుతూ ఉన్నా సరే మనం ఏం చేస్తుంటాం, అక్కడే ఉంటాం. యోనాని ఏం చేశారో తెలుసా అండి? ఆ చీట్లు వేసిన తర్వాత ఏం చేశారు? యోనాని తీసుకొని పోయి చెప్పరే, యోనాని తీసుకొని పోయి ఏం చేశారు? సముద్రంలో పడేశారు. మరి నువ్వు పడేయగలుగుతున్నావా? ఏమండి, నీకు ఏది కీడు కలగజేస్తుందో ఆ విషయం గుర్తెరిగి నువ్వు పడేస్తున్నావా, లేకపోతే దాన్ని ఇంకా దాచిపెట్టుకుంటున్నావా? ఆలోచించండి, మీరే తెలుసుకోండి. దేన్ని బట్టి నాకు ఈ కీడు కలుగుతుంది, దేన్ని బట్టి నాకు ఈ సంభవం ఎదురైంది, నా దైనందిన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ దైనందిన జీవితంలో దేని ద్వారా మన ఓడ మునిగిపోతుంది, దేని ద్వారా మనకు ఇలాంటి కీడు సంభవించింది అని మనం ఆలోచించి విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టకపోగా దాన్ని మనతో పాటే ఉంచుకున్నాం అనుకోండి, ఏం కలగజేస్తా చివరికి? చెప్పండి అండి, చివరికి మనల్ని మరణానికి దారి తీసేస్తుంది. ఇప్పుడు యోనాని వారు సముద్రంలో వేయకుండా ఉన్నారనుకోండి, ఏమవుతుంది? తర్వాత అందరూ పోతారు ఒకరిని బట్టి. అర్థమైందా? అప్పుడప్పుడు చూడండి, షుగర్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఆ కాలు దగ్గర చిన్న దెబ్బలు తగులుతుంటాయి, కాలు దగ్గరే తగులుతుంటాయి వీళ్ళకి. అది తగిలిన తర్వాత ఒక 4 రోజులు ఏం చేయదులే అనుకుంటా ఉన్నారనుకోండి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ అయ్యా నేనేదో వదిలేశాను అని చెప్పిన తర్వాత డాక్టర్ అంటారు, బొట్టను వేలే తీసేయాలంటాడు. ఏం చెప్తాడు? బొట్టను వేలే తీసేయాలంటాడు. అది నీకు కీడుని కలగజేస్తుందయ్యా, నీకు ఇబ్బందిని కలగజేస్తుంది, దీని ద్వారా నేను నీకు ఇన్ని బాధలు, దాన్ని తీసేయాలి అని అంటే, అమ్మా నా బొట్టనేలు నేను తీసేయను, ఇది నాకు ప్రేమా. ఏంటది? ప్రేమయ్యా, నేను తినయ్యా అంటే ఆయన ఏమంటాడంటే,
నీ మాట ప్రకారం సరే పోయా అని చెప్పి ఆయన ఏదో కొంచెం పై ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాడు. ఒక 4 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ డాక్టర్ కాడికి నడుచుకుంటా పోయి, డాక్టర్ అయ్యా నా వల్ల కావట్లేదయ్యా అంటే ఆయన మళ్ళీ ఇప్పుడు స్కానింగ్ చేసి అంత టెస్ట్ చేసి లోపల చూస్తే ఇప్పుడు ఏమంటాడు తెలుసా, అయ్యా మొత్తానికే కాలే తీసేయాలంటాడు. కాలే తీసేయడం మంచిదా, బొటనవేలు తీసేయడం మంచిదా? అదే పెద్దలు చెప్పింది, గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకోకండి, గోరుతో పోయేదంటే బొటనవేలు దగ్గర ఉన్న గోరుతో పోయేది. మన వాళ్ళు అక్కడ తీసుకోరు. మన వాళ్ళు ఏం చేస్తారు, గొడ్డల దాకా అంటే డాక్టర్ ఏం చేస్తాడు, అది నరికేదాకా తెచ్చుకోకండి. ఎక్కడైతే మనకి ఇబ్బందిని కలగజేస్తుందో అక్కడే విడిచిపెడదాం. అది ఏదైనా సరే మన వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి ఏం జ్ఞానం లేదని కాదు, మంచి జ్ఞానులే ఏమండి, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళే 5,000 రూపాయలు 100 రూపాయలకి అమ్మేస్తారు. అమ్మ అంత జ్ఞానవంతులు. కానీ దేని ద్వారా సంభవించిందిరా బాబు అంటే మాత్రం విడిచిపెట్టరు దాన్ని. దేని ద్వారా నీకు కీడు కలిగింది, దీని ద్వారానే కదా కీడు వచ్చిందంటే ఎప్పుడు లేదండి మాకు ఇదేదో ఇక్కడ జరిగిందండి. మరి ఎప్పుడైనా వాడ మునిగిందంటండి సముద్రంలో పోయే వాళ్ళకి, మరి ఈరోజు ఎందుకు జరిగింది వాళ్ళు అదే కదా అంటారు. ఏమన్నారు అక్కడ, ఎప్పుడో మనకి ఇది సంభవించలేదు, ఎవరిని బట్టి జరిగింది ఇది. ఏంటిది అది, ఎవరిని బట్టి జరుగుతుందో మనం గుర్తెరగాలి. దానిని గుర్తెరిగి మనం ఏం చేయాలి, దాన్ని చెప్పండి ఇసిరి పారేయాలి. మన దగ్గర ఉంచుకోకూడదు. మన దగ్గర ఉంచుకున్నాం అనుకోండి ఏం చేస్తుంది, మన కుటుంబాన్ని మన జీవితాన్ని అది నాశనం చేయడం ప్రారంభిస్తుంది. మన వాళ్ళకి ఎంత చెప్తున్నా, మనకు దేవుడు ఎంత తెలియజేస్తున్నా, సమాధాన సంబంధమైన సంగతులను దేవుడు మనకు ఇస్తూ ఉన్నా సరే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏది నీకు కీడు కలగజేస్తుందో దాన్ని తెలుసుకోమని దేవుడు చెప్తుంటే దాన్ని తెలుసుకోకపోగా, దాన్ని విడిచిపెట్టకపోగా దాంతోనే ఉంచుకుంటున్నావు కనుకనే నీ ద్వారా మన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, కన్నీరు విడుచుతూ ఉన్నాడంటండి. ఏం చేస్తున్నాడు దేవుడు, అది దేవుడు కన్నీరు విడిచేటట్లుగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? మన బిడ్డలు పాడైపోతే మన బిడ్డలను బట్టి మనం కన్నీరు విడుస్తామా వేయడమా? మరి మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మన కన్న తండ్రి మరి మన ద్వారా ఎంత బాధపడతాడు మనం పాడైపోతే. మన జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉంటే, మన జీవితాల్ని పతనం చేసుకుంటూ ఉంటే దేవుడు సంతోషించేవాడు కాదండి. ఆయన ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉంటాడు. కనుకనే మనం ఏం చేయాలి తెలుసా, ఏది జరుగుతుందో దానిని తెలుసుకొని, సమాధాన సంబంధమైన విషయాలను తెలుసుకొని, కీడును కలగజేసేదాన్ని మనం ఏం చేయాలా చెప్పాలండి, కీడును కలగజేసేదాన్ని మనం విడిచిపెట్టాలి, దాన్ని దూరం చేసుకోవాలి, దాన్ని మన దగ్గరకు రానియకూడదు. మరి నువ్వు ఎప్పుడైతే పడేస్తావో అద్భుతంగా నీ వాడను దేవుడు ముందుకు కొనసాగింపజేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అంతేగాని ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళకి ఎట్లా జరిగిందే, వీళ్ళకి ఎట్లా జరిగిందే, ఇవే తెలుసుకుంటుంటాం మనం ఎంతసేపు. ఏం చేస్తుంటాం, వాళ్ళు దేవుని పెట్టలే కదా వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది అంటాం. ముందు మనం ఏమంటాం, దేవుని పెట్టలే కదా ఎందుకు ఇలా జరిగింది అంటాం. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమంటాము, వాళ్ళు అంత చేసినారు కదా వాళ్ళకి ఎందుకు ఇట్లా జరిగింది అంటారా? వాళ్ళకి ఎందుకు ఇట్లా జరిగింది, వీళ్ళకి ఎందుకు ఇట్లా జరిగింది, వీళ్ళకి ఎందుకు ఇట్లా, లేనిపోని వ్యవహారాలన్నీ గురించి ఆలోచిస్తుంటాం. దేవుడు ఎందుకు అలా చెయ్యాలి, దేవుడు అనేవాడే ఉంటే ఏంటిది, దేవుడు అనేవాడే ఉంటే ఎందుకు ఇలా జరగాలి? నేను అంటాను, ఎందుకు జరిగిందో అసలు నీకు అనవసరం, అది మన పని కాదంట. వాక్యం అంటుంది అది మన పనే కాదు. ఎందుకో తెలుసా, చూడండి వాక్యం చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వాక్యం. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అట్టయింది, వాళ్ళు ఎందుకు పోయినారు, వీళ్ళు ఎందుకు బాగాలేదు అని అనుకోవద్దు. చూడండి వాక్యం ఏముంటుందో చూద్దాం. అపోస్తలుల కార్యములు 1:7 కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. నీ పనే, వాడు ఎందుకు చచ్చాడు నీ పనే, ఈయన ఎందుకు బతుకున్నాడు నీ పనే. నీ పని అంతా ఏంది, సమాధాన సంబంధమైన విషయాలను తెలుసుకోవడమే నీ పని. ఆయన పోయాడే, ఈయన బతుకున్నాడే, వీళ్ళు బాగాలేదే, వాళ్ళు ఎందుకు పోయినారు, వీళ్ళకి ఎందుకు ఇట్లా జరిగింది. కొంతమందికి తీవ్రంగా ఆలోచిస్తుంటారు పాపం. ఎట్లా తీవ్రంగా ఏమండి, ఎక్కడ లేని బాధ అంతా వీళ్ళకే, ఎందుకు ఇట్లా జరిగింది, ఇట్లా జరిగి ఉండకూడదు, ఇట్లా అయ్యి ఉండకూడదు అమ్మా, ఇట్లా అయ్యి ఉండకూడదు, ఇట్లా జరిగి ఉండకూడదు. అది ఆలోచించాల్సింది, అది తెలుసుకోవాల్సిన విషయం నీది కాదు. ఎందుకు, వాక్యం ఏముంటుంది, కాలాలు సమయాలు చెప్పండి ఎవరి వశంలో ఉన్నాయి, ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, అది దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అంతేగాని
దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఇలా చేయకుండా ఉంటే బాగున్ను కొందరు ఉంటారు. మన దేవుడు పెట్టలే అబ్బా ఇట్టే అంటారు కొందరు. వాళ్ళు కడుపు మండిపోయి ఏమంటారంటే ఆ రోజు ఏ రోజు, ఆ రోజు అంటే ఏ రోజు? ప్రారంభంలో ఆదాము కానీ హవ్వ కానీ ఆ పండు తినకుండా ఉండుంటే ఈ బాధలన్నీ లేవు కదా, ఈ బాధలన్నీ ఉండేటివి కాదు కదా, ఈ కష్టాలన్నీ ఉండేటివి కదా. ఏమని వాళ్ళు ఆ తప్పు చేశారో నాయన, ఈరోజు ఇన్ని బాధలు మనకు, ఇన్ని కష్టాలు మనకు. దేవుడికి తెలీదా? వాళ్ళు తర్వాత ఫలాన్ని తింటారు, ఇవన్నీ దేవుడికి తెలియదు అంటారా? దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని హద్దుల్లో ఉంచడండి, ఒక వ్యక్తిని దాసుడుగా ఉంచుకోడు. దేవుడు స్వతంత్రునిగానే ఉంచడం ప్రారంభిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా వారసుడుగానే చేసుకుంటాడే కానీ దాసుడుగా ఉండాలి, నువ్వు నా కాళ్ళ కింద ఉండాలి, నా కాళ్ళ కింద అణిగిమణిగి ఉండాలని దేవుడు ఆలోచించడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వారసుడుగానే చూస్తాడండి. వారసుడికి హద్దులు ఉంటాయా? చెప్పండి అండి. వారసుడికి ఆ ఇంటి మీద హద్దులు ఉంటాయా? నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు ఇదే చెయ్యాలి, నా మాటే వినాలి, నా మాటే నెగ్గాలి, నా మాటే పాటించాలి అని అంటారా? చెప్పండి అండి. తండ్రి ఎప్పుడు కూడా వారసుడిని తనకిష్టం వచ్చినట్లుగా చేయొచ్చు. ఇంటి మీద అంత అధికారం ఉంటుందా ఉండదా? మరి ఏదేను అనం మీద అంతటికీ అధికారం ఇచ్చాడు. కానీ దేవుడు చెప్పాడు ఇది చెయ్యొద్దని చెప్పాడే కానీ ఏమండి చెప్పాడా లేదా? చెప్పాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారు, లేనిపోయిన ఆలోచనలన్నీ వీళ్ళకే, ఎక్కడ లేని ఆలోచనలంతా వీళ్ళకే. అనవసరమైన విషయాలన్నీ తెలుసుకొని ఏమండి చేసేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి అవన్నీ తెలుసుకోవడం ఏంటంట, ఏమనుంది అక్కడ? దేవుని పని. వాటిని తెలుసుకోవడం మన పని కాదు. ఎందుకు ఇట్లా జరిగింది, ఆయన ఎందుకు ఇలా పడ్డాడు, ఈయన ఎందుకు ఇట్లా బతుకున్నాడు, ఈయన ఎందుకు ఇట్లా పోయినాడు, ఇది మన పని కాదంటండి. మన పని అంతా ఏందో తెలుసా? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోవడమే మన పని. అదే మనకు మేలు కలగజేస్తుందే కానీ ఏమండి వాళ్ళు ఇలాగ అయిపోయారు, వీళ్ళు ఇలా పోయారు, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగును అని అనుకోకాకండి. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని ఏం తెలుసుకోమన్నాడో, ఏం చేయమన్నాడో అది చేయడం ప్రారంభిద్దాం. అది చేయి మనం. అది చేయకపోగా అనవసరమైన విషయాలన్నీ తెలుసుకుంటుంటాం. దేవుడు నన్ను ఇట్లా ఉంచకుండా ఉండుంటే బాగున్ను, అక్కడ పెట్టుంటే బాగున్ను, నన్ను అంబానీ కొడుకుగా చేసుంటే బాగున్ను, ఎమ్మెల్యే కొడుకు చేసుంటే బాగున్ను, ముఖ్యమంత్రి కూతురు అయింటే బాగున్ను. నేను బాగుంటే అసలు ఏసైనా నమ్ముండవు నువ్వు. నిజం. నువ్వు అక్కడుంటే ఏసైనా నమ్ముతావా? నీకు అంత హోదా ఉంటే ఏసైనా నమ్ముకుంటావా? ఇంత గొప్ప రక్షణ భాగ్యం వచ్చేద్దా మనకు? ఏమండి మనం అది చేయలేము. ఉంటే అంత స్థితిలో ఉంటే మనం చేస్తామా? దేవుడు ఈ స్థితిలో ఎంచింది ఎందుకో తెలుసా? ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇవ్వాలని అండి. అంతేగాని అనవసరమైనవన్నీ ఆలోచించి మళ్ళీ లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు? మనకి ఏది అవసరమో, మనకి ఏది పనికి వస్తుందో అదే ఆలోచిద్దామండి. అంతేగాని నిన్ను కానీ ప్రధానమంత్రి కానీ చేస్తే ఏం చేస్తావు? చెప్పండి అండి. మా దేశాన్ని అంతా ఏం చేస్తావు? క్రైస్తవ దేశంగా మార్చేస్తాను. నన్ను కానీ ప్రధానంగా చేస్తే అసలు నిన్ను ఉన్నాయి రెండో రోజు ఉన్నాయి సారా. నన్ను కానీ నిలబెడితే, నన్ను కానీ చేస్తే ఏముండదు మా నిన్ను నిలబెట్టినా. అనవసరమైన విషయాలన్నీ తెలుసుకొని జీవితాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంక ప్రయోజనం ఏముండదండి. దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టినా దేవుని కొరకు నిలబడాలి. సమాధాన సంబంధమైన విషయాలనే మనం తెలియజేయాలి ఇతరులకి. అంతేగాని లేనిపోని విషయాలన్నీ తెలియజేస్తే మన జీవితాలు పాడైపోయేది. దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టినా ఏం చేయాలి? సమాధాన సంబంధమైన విషయాలనే చెప్పాలి, సమాధానకరమైన వార్తలనే చెప్పండి. మిమ్మల్ని దేవుడు ఎక్కడ నిలబెట్టినా ఎంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాము, ఎంతవరకు సమాధానకరమైన విషయాల్ని మనం తెలుసుకొని ఆ మేలుకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతున్నాము. అనవసరమైన విషయాలను తెలుసుకొని అది మన పని కాదండి. మన పని అది కాదంట. వాక్యం అంటుందా? అది నీ పని ఉందా? వాటిని తెలుసుకొనుట నీ పని కాదు. ఎవరు ఎట్టయినా పోనివ్వండి, ఎవరు ఎట్లాగైనా బ్రతకనివ్వండి. వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారే, వీళ్ళు ఇలా జీవిస్తున్నారే, వాళ్ళ కుటుంబంలో ఇలా ఉన్నదే, వాళ్ళ భర్త అట్లా ఉన్నాడే, ఈమె ఇట్లాగుందే, ఇవన్నీ అనవసరమైన విషయాలు అంట వాక్యం చెప్తుందా లేదా? అనవసరమైన విషయాలు నేను చెప్తాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. వాళ్ళ గురించి వీరి గురించి తెలుసుకోవడం కన్నా సమాధాన సంబంధమైన విషయాలను తెలుసుకోండి. అది మన జీవితానికి ఎంతో మేలును కలుగజేస్తుంది. అనవసరమైన విషయాలను తెలుసుకొనుట మన పని కాదు. మన పని కాదండి.
దానిని తెలుసుకొని మన జీవితాలను పాడు చేసుకోవడమే కానీ, మన జీవితాలను నాశనం చేసుకోవడమే కానీ ఏమాత్రం మనకు అది మేలుని కలగచేయదు. అయితే మానవులుగా మనం ఏం తెలుసుకోవాలి? అనవసరమైన విషయాలను తెలుసుకోవడం మన పని కాదని వాక్యం సెలవిస్తున్నప్పుడు మరి మనం ఏం తెలుసుకోవాలి? ఏది తెలుసుకుంటే మన జీవితాలకి సమాధాన సంబంధమైన విషయాల్ని మనం తెలుసుకున్నప్పుడే అది మనకేం కలగజేస్తుంది? మేలును కలగజేస్తుందని వాక్యం తెలియజేస్తుంది కదా. మరి మనం ఏం తెలుసుకోవాలి చెప్పండి? ఏం తెలుసుకోవాలి మనం? రేపో మాపో పెళ్లి చేసే అమ్మాయికి ఏం తెలియజేస్తారు? రేపో మాపో పెళ్లి చేయాలి, ఇంకేం చెప్తుంటారు చెప్పండి? భర్తతో ఎలా ఉండాలో, ఆ కుటుంబంలో ఎలా ఉండాలో, అత్తమామతో ఎలా మెలుక్కోవాలో, అక్కడున్న బంధు వ్యవహారాలతో ఎలా మెలుక్కోవాలో, ఈ విషయాలన్నీ నిదానంగా తల్లి ఏం చేస్తుంటుంది? అన్నీ తెలియజేస్తుంటుంది, అన్నీ చెప్తూ ఉంటుంది. అన్నీ చెప్తుంటుందా? అన్నీ చెప్తుంది, అన్నీ తెలియజేస్తుంటుంది. అయితే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏది మనం తెలుసుకోవాలి? ఏది తెలుసుకోవాలో అది మాత్రమే తెలుసుకోవాలి. అనవసరమైన విషయాలన్నీ తెలుసుకోగాకండి. మనం ఏం తెలుసుకోవాలో ఈరోజు విందాం. మొట్టమొదటి మాట, నరుల ఆలోచనలు వ్యర్థమని తెలుసుకోండి. ఏంటిది? నరుల ఆలోచనలు వ్యర్థమని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే నరుల ఆలోచనలు వ్యర్థము అని తెలుసుకోవాలి. చూడండి 94వ కీర్తన 11వ వాక్యం. 94వ కీర్తన మరలా చదవండి. 94వ కీర్తన 11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నది. ఏది వ్యర్థమయ్యా? ఏది మనం తెలుసుకోవాలంటే నరుల యొక్క ఆలోచనలు చెప్పండి ఏంటిది? అది వ్యర్థము. నరుల యొక్క ఆలోచనలు వ్యర్థం, అంతే. నీ ఆలోచనలు అన్నీ వ్యర్థం, మన ఆలోచనలు అన్నీ వ్యర్థం. మనం ఏం చేస్తుంటాం? ఏంటిది అది? ఓన్ థింకింగ్. ఏం చేస్తుంటాం? ఎప్పుడు చూసినా థింక్ చేస్తుంటారబ్బా. ఆకాశంలోకి పైన పెట్టుంటారు, ఆకాశాన్ని చూస్తుంటారు, ఎట్లా అంటుంటారు. ఏం చేస్తుంటారో తెలియదు, మొత్తానికి మాత్రం ఆలోచిస్తుంటారు. ఆలోచించగాకండి. నువ్వు ఎంత ఆలోచించినా అది ఏందంటే వాక్యం అంటుంది నరుల ఆలోచనలు వ్యర్థమని తెలుసుకో. మన ఆలోచనలు అన్నీ వ్యర్థమే. నువ్వు ఎంత ఆలోచించినా అది నీ జీవితానికి కీడునే కలగజేస్తుంది. నువ్వు ఎంత ఆలోచిస్తూ ఉన్నా అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించగాకు. ఆలోచనలన్నిటిని ఏం చేయాలా? యోనాని ఇసిరు పడేసినట్లుగా ఏమండి నీకొచ్చే ప్రతి విధమైన ఆలోచనలన్నీ పక్కన పడేయి. దాన్ని పడేయకనే నీకు వచ్చే రోగాలన్నీ ఒకటే కారణం. నీ రోగాలన్నిటికీ కారణం ఒకటే. అదేందో తెలుసా? ఏంటిది? ఆలోచన. ఎందుకు ఆలోచిస్తున్నా తెలియదు. ఎందుకు ఆలోచిస్తున్నా అంటే తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఆలోచిస్తాం. నీ ఆలోచన వ్యర్థమని తెలుసుకో. మా బాగలేదా నీకు? బాగలేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. ఎందుకు బాగా లేకుండా వచ్చింది? నీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, వండుకొని తినడానికి నీకేమి? ఎందుకో ఏందోనయ్యా లేనిపోని. అబ్బా బలి చెప్పారు. ఏంటిది? లేనిపోని ఆలోచనలు. ఏం ఆలోచనలు అంటే ఏమో తెలియదు. ఏమ్మా కొడుకు పెళ్లి చేయాలా, కూతురికి పెళ్లి చేయాలా? లేదు పాస్టర్ అయ్యా, వాళ్ళకి ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితమే చేసేసిన, మళ్ళీ ఇంకెందుకు నీకు ఆలోచన? ఏం ఆలోచన అంటే తెలీదు, కానీ మొత్తానికి మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. ఈ అయ్యవారి పనిని ఎలా డెవలప్ చేయాలి, దీంట్లో ఒక ప్రాజెక్ట్ వస్తే బాగున్నే. ఏమన్నా పనేనా ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేదే? వీళ్ళు ఓన్ థింకింగ్. నీ ఆలోచనలు అన్నీ వ్యర్థమే. నువ్వు ఆలోచించగాకు. నీ ఆలోచన అన్నీ వ్యర్థమని నువ్వు తెలుసుకో. దేని గురించి ఆలోచించాలి మనం? సమాధాన సంబంధమైన ఆలోచన గురించి నువ్వు ఆలోచించగలిగితే అది నీకు మేలును కలగజేస్తుంది. కానీ అనవసరమైన విషయాలన్నీ నువ్వు ఆలోచించావనుకో నీ జీవితానికే అది ఇబ్బందిని కలగజేస్తుంది. కొంతమందికి చూడండి బీపీ ఎక్కువైపోతుంటుంది. బీపీ ఎక్కువైనా బీపీ తక్కువైనా మొట్టమొదటిగా ఏం చెప్తారు? ఏం చేయబాక, టెన్షన్ పడబాక, ఆలోచించగాక. నా ఏమంటాయి ఆలోచనలు? నీకు ఆలోచన లేకపోతే బీపీ ఎందుకు తగ్గింది? నీకు ఆలోచన లేకపోతే బీపీ ఎందుకు పెరిగింది? కానీ మొత్తానికి మాత్రం ఆలోచిస్తూనే ఉంటారు. నీ ఆలోచనలు వ్యర్థమని
నువ్వు తెలుసుకో, నీ ఆలోచనలు ఏది కూడా నిన్ను బాగు చేయలేవు. మన ఆలోచనలు మనం బాగు చేస్తాయంటే మన ఆలోచనలే మనకేం కలగజేస్తుంటాయి? తలనొప్పి. కొంతమంది చూడండి, ఎలాగా ఎందుకు తలనొప్పి వచ్చిందంటే ఆలోచించకూడదనే కూడా వాళ్ళ గురించే మనం ఆలోచిస్తుంటాం. నా బోటోడు మన వాళ్ళు ఆలోచించకూడదు, ఎస్ రక్తం ప్రభువా నేను వాళ్ళ గురించి ఆలోచించకూడదయ్యా, వీళ్ళ గురించి ఆలోచించకూడదయ్యా అనుకుంటామా? లేకపోతే మన దగ్గరకు వచ్చి ఇదిగో పలానా గురించి ఆలోచించగలకి, ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు తలకాయ నొప్పి తెచ్చుకోవడం అని వీళ్ళు చెప్తారా? మహానుభావులు వీళ్ళ పోయి మళ్ళీ ఆలోచిస్తుంటారు మంచం మీద పడుకొని. అందుకే చెప్పి నా బోటోడు ఏం చేస్తుంటాడు, వీళ్ళకేం చెప్తారు, నువ్వు ఆలోచించగాక వాళ్ళు ఎట్టయినా పోతే పోని దేవుడు ఎట చూడాలనుకుంటే అట్టే చూస్తాడు అంటారా? మళ్ళీ మంచం మీద పోయి ఇట్టెందుకు జరిగింది, ఇట్టెందుకు ఆలోచించారు నా గురించి అంటారంట. నేనైతే అనుకుంటానండి, నేను చేసింది కాబట్టి మీకు చెప్తున్నాను. మనం ఏం ఇతరులకు చెప్తాం, వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వీళ్ళ గురించి ఆలోచించబాక, దేవుడు అట్ట నడిపిస్తే అట్ట పోదాం అనుకుంటామా? కానీ మన వల్ల కాదు, అది అవుతుందా? మన వల్ల కాదండి. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా, నరుల యొక్క ఆలోచన అది వ్యర్థం. నువ్వు ఎంత ఆలోచించినా నువ్వు జానడు పొడుగ్గాలేవు అవుతావా? అవో అది మారదు అనుకున్నప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించడం? అవండి అంతే కదా. అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి లేనిపోను తలనొప్పి తెచ్చుకొని లేనిపోను బాధ తెచ్చుకొని ఎందుకు కురుంగిపోవాలా? అందుకని నరుల ఆలోచనలు వ్యర్థం అని తెలుసుకో. నీ ఆలోచన వ్యర్థం కాబట్టి నువ్వు ఏది పడితే అది ఆలోచించగాక. అసలు వాక్యం ఏమంటుందో తెలుసా, అసలు నువ్వు ఆలోచించకుండా ఉంటే నీకు ఆరోగ్యం అండి. నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనలు మానేస్తావో, అనవసరమైన ఆలోచనలు అన్నీ వ్యర్థమైన ఆలోచనలు అవి. నీ ఆలోచన నరుల ఆలోచనలు ఏంటిది? వ్యర్థం. నరుల ఆలోచనలు వ్యర్థాలండి. ఎన్ని ఆలోచిస్తున్నారు లోకంలో, అబ్బో ఎన్ని ఆలోచించి అవన్నీ చివరికి వ్యర్థంరా అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నా సరే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆలోచిస్తూనే ఉంటారండి. ఆలోచించి ఏమండి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్యం. నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరము. అమ్మా అందరూ చదవాలి ఈ మాట. మేమందరం అనేది ఒకటి నుంచి చదవండి, అందరూ చెప్దామా? ఆగండి అమ్మా ఆగండి, అక్కడక్కడ లేస్తున్నాయి. ఏందో పుట్టగొడుగులు కానీ లేస్తుంటాయి చూడు తల్లి, సుశీలమ్మ తల్లి అట్లా లేస్తున్నారు మన వాళ్ళు. అట్ట కాదు, అందరూ చదవండి. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున. ఏమన్నా మంచిదేనా? ఏంటండి? దేని ద్వారా అంట? మూర్ఖపు హృదయము ద్వారా మేము ప్రవర్తించదమని అనుకుంటున్నారు. నువ్వు ఎంతైనా చెప్పు పాస్టరయ్య. ప్రవక్త దేవుని యొక్క మాటను తీసుకొని వచ్చాడు. ప్రవక్త దేవుని యొక్క మాటను తీసుకొని వచ్చి దేవుని యొక్క మాటను చెబుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మాటను ధిక్కరించి నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుంటాం. పాస్టరయ్య దేవుని యొక్క వాక్యం చెప్తున్నావు, నువ్వు చెప్పు అంతే. తర్వాత మేమందరము అది మా మూర్ఖ హృదయం చొప్పునే మేము నడుచుకుంటాం. నువ్వేనైనా చెప్పుకుంటాబో, నీ మాట నీదే, మా మాట మాదే. నీది మాకు అక్కర్లేదు, మాది మీకు అక్కర్లేదు. మేము మాత్రం ఏం చేయకుండా ఆపం. చెప్పండి. అది మేము మాత్రం ఆలోచించకుండా మాత్రం మానం, అన్నీ ఆలోచిస్తుంటాం. ఆలోచించేనమ్మా అది లేనిపోని రోగాలు, లేనిపోని బాధలు. ఆలోచించకాకండి. దేవుడు ఎట్లా నడిపించాలనుకుంటే అట్లా నడిపించండి, దేవుడికి అప్పగించుకోండి. ఏమండి అక్కడ దైవజనుడు దేవుని యొక్క మాటను తీసుకొని వచ్చి మాట చెప్తుంటే వాళ్ళు ఇన్నంతసేపు అంటారు, మేము మా ఆలోచన చొప్పునే నడుచుకుంటాం అయ్యా, మాకంటూ ఒక ఆలోచన ఉంది, నువ్వేంది మాకు ఆలోచన చెప్పేది? కాబట్టి అయ్యా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకో. అది నీకు ప్రయోజనకరము, అది నీకు క్షేమకరము, అది నీకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని కలగజేస్తుందని వాక్యం తెలియజేస్తుందని చెప్పినప్పటికీ విన్నంతసేపిని ఈరోజే చెప్పినాడు పాస్టర్ అయ్య. ఏం చెప్పినాడు? వ్యర్థంగా ఆలోచించగాకండి, నీ ఆలోచనలన్నీ వ్యర్థమని దేవుడు చెప్పాడు, వాక్యం నాతో మాట్లాడింది అని అనుకుంటాం. ఈరోజు పోయేటప్పుడు మళ్ళీ రాత్రికి పోయిన తర్వాత పడకల మీద నిద్రపోయేటప్పుడు
అది మన ఆలోచనలు అన్నీ వ్యర్థం అండి. మన హృదయం ఏమైపోయిందంట, మా మూర్ఖ హృదయం చొప్పునే మేము ప్రవర్తిస్తాం. మన హృదయాలు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాయి. వ్యర్థంగా ఆలోచించద్దు. ఆలోచన ద్వారా మనం ఏమీ సమకూర్చుకోలేమండి, ఏమి కూడా మనము తెచ్చిపెట్టుకోలేము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నరుల ఆలోచన వ్యర్థములు, ఆ వ్యర్థమైన ఆలోచనలు చేయబాక. కొంతమంది మనకు సలహాలు ఇస్తుంటారు, కొంతమంది ఆలోచనలు ఇస్తుంటారు. ఇదిగో ఈ ఆలోచన చెయ్యి అని అంటుంటారు. ఇదిగో నీకు ఒక మంచి ఆలోచన ఇస్తున్నా. కొందరు ఉంటారు చూడండి, కొందరు ఆలోచనలు ఇచ్చేదానికే పెట్టుకొని ఉంటారు వాళ్ళని, కొందరిని ఆలోచనలు ఇచ్చేదానికే పెట్టుకొని ఉంటారు. కంపెనీ వాళ్ళంతా కూడా మీ కంపెనీ ఇంత డెవలప్ అవ్వడానికి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు, కొందరు ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి మంచి ఆలోచనలు చెప్తారు అని అంటుంటారు. పిల్లరా, మన దగ్గర కూడా కొంతమంది ఉంటారు ఆలోచన చెప్పేవాళ్ళు. ఆ మధ్య కొత్తగా పెళ్ళయిందంట. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఇంకా ఆ కొత్త మూమెంట్లో ఉంటారు కదా, ఆ పక్కన వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారంట. ఆ పక్కనే ఒక ఆంటీ ఉండిందంట, పక్కన ఇంట్లో ఒక ఆంటీ ఉండిందంట. ఆ ఆంటీ అనిందంట, ఏ అమ్మాయి మా ఊరు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చావు కదా, ఎట్టుంది ఏంటి అన్నీ బాగున్నాయా అంటే, బాగుందంటే. అప్పటికే 3 రోజులు అయిందంట పెళ్ళి. అప్పటికే 3 రోజులు అయింది పెళ్ళి. ఈ అమ్మాయి అయిందంట, ఏం లేదంటే ఒక 3-4 రోజుల నుంచి కొత్తగా పెళ్ళయింది కదా, అక్కడికి తిరిగి ఇవన్నీ ఇబ్బంది అయిపోతుంది. కొంచెం కళ్ళు కూడా మసకగా మంటలు కూడా వేడి చేసినట్టు ఉందేమో, భలే బాగా లేదు అనేసి ఈ ఆంటీకి చెప్పిందంట. ఈ ఆంటీ అనిందంట, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఆలోచన ఉందనిందంట. నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఆలోచన ఉంది అమ్మాయి అని చెప్పిందంట. ఈయన కొత్త పెళ్ళి కూతురు కదా, ఆంటీ చెప్పు ఆంటీ, అదేంటో చెప్పు, నాకు భలే కళ్ళు మంటగా ఉన్నాయి, కళ్ళు కూడా మసకగా ఉంటున్నాయి, ఈ వేడి చేసేసిందో లేకపోతే ఏమైందో తెలియట్లేదంటే, నేను ఆయుర్వేదంలో నెంబర్ 1 నేను, కాబట్టి నీకు మంచి ఆలోచన చెప్తాను. ఏమి లేదు, మా ఊర్లో ఆడ కనబడుతున్న మాడి చెట్టు, ఆ మాడి చెట్టు కిందే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కాడికి పోయి నువ్వు ఆ పాలు పిండుకొని కానీ కళ్ళలో కొట్టుకున్నావు అనుకో, నీ కళ్ళు బ్రహ్మాండంగా కనబడతాయని అంట. పోయిందంట, మొత్తానికి ఆ పాలు తీసుకొని వచ్చి కళ్ళలో కొట్టుకునేదంట. కళ్ళు మండిపోయినాయి, ఉన్న కళ్ళు పోయినాయి. ఏం కళ్ళు అయ్యా, ఏం పాలు అవి అని అంటే, జిల్లేడు పాలు. ఏం పాలు అయ్యి? జిల్లేడు పాలు. మొత్తానికి జిల్లేడు పాలు. అమ్మాయికి రాలి కదా, టౌన్లో ఉండిన మనిషి కదా, టౌన్లో తిరిగిన మనిషి, ఇంకేం తెలుసు జిల్లేడు పాలు, ఇంక తెలుసు ఆ వ్యవహారం తెలియదు కదా. ఆంటీ ఏదో సలహా ఇచ్చింది, ఆలోచన చెప్పింది, మొత్తానికి కళ్ళలో కొట్టుకునేది, ఉన్న కళ్ళు శాస్త్రపోయినాయి. ఇంటికి వచ్చి అంటుంది తడువుకుంటా, ఆంటీ నాకేం కనపడట్లేదు అంటే, నువ్వు చెప్పినావు మళ్ళీ ఏమన్నా వస్తాయా కళ్ళు అని అడుగుతుంది. మళ్ళీ ఎందుకు వస్తాయి కళ్ళు? ఈ ఆంటీ అనిందంట, అమ్మాయి నువ్వు నిజంగా నీ చేసినావా, నేను ఊరికే కదా అనిందంట. పోయిన కళ్ళు వస్తాయా అంట? చెప్పండి అండి, పోయిన కళ్ళు వస్తాయా? అందుకే ఎవరు పడితే ఎవరు ఆలోచన చెప్తే ఆలోచన వినకాకండి. ఎందుకనో తెలుసా, నరుల ఆలోచనలు అది వ్యర్థం. మనుషులు ఆలోచనలు ఇచ్చారనుకోండి, అది వ్యర్థాన్ని కలగజేస్తాయి. నేనేదో సలహా ఇచ్చి నన్ను బాగుపడతారని మీరు లాస్ట్కి ఎట్ అవుతారని మాకేం తెలుసు. కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు, వీళ్ళు కొంతమంది సలహాల కోసమే ఉంటారు. ఆ సలహాలు విన్నామా లాస్ట్కి అప్పుల పాలైపోతాం. సలహాలు విన్నామా లాస్ట్కి నడేట్లో ముంచేస్తారు. మనం మునిగిపోయిన తర్వాత ఇంకా లేలేం. అందుకని నరుల ఆలోచనలు వ్యర్థం. దేవుని యొక్క ఆలోచన కావాలి మనకు, దేవుని యొక్క మాట కావాలి మనకు. నరుల యొక్క ఆలోచనలు ఎలాంటివి అంటే చెడ్డవి, అవి నీ జీవితాన్ని పాడు చేస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రభు మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి పని చేయకపోతే ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు అతను స్వస్థపరిచాడు. అక్కడ ఉన్న కొంతమంది అంటారు బయటికి వెళ్ళి, ఈయన చేయడం కరెక్ట్ కదా అబ్బాయి, ఈ నెట్టైనా లేపేయాలా, ఈ నెట్టైనా చంపేయాలా, రాళ్లతో కూడా చంపేద్దాం, ఈ నెట్లాగైనా లేపేద్దాం. ఎవరో పాస్టర్ని అంటున్నారు. పాస్టర్ని కదమ్మా, యేసయ్యని. నన్ను ఎందుకు లేపుతారు, నేనేదో గుట్టుగా చేసుకుంటా ఉంటే సేవ, యేసు రక్తమే చేయం అండి. ఎవరిని లేపేయాలనుకున్నారు? యేసయ్యని ఎట్లాగైనా పంపించేయాలి, ఆయన రాళ్ళతో కూడా చంపాలనుకున్నారు. కానీ యేసయ్య అక్కడే నిలబడి ఉన్నాడా? మీరు కొట్టండి అబ్బాయి నేను ఉంటాను అన్నాడా? ఏం చేశాడు తెలుసా? వారి యొక్క ఆలోచనలు ఈయన గుర్తెరిగి అక్కడి నుంచి పారిపోయాడు. ఉందా లేదా వాక్యంలో? మీరు చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వాక్యం చదవండి.
అందరు తీసారా? మత్తయి సువార్త 12:14. అంతటా పరిసయ్యులు వెలుపడికి పోయి, అంటే బయటకు పోయారు, ఆయన్ని ఎలాగ సంహరింతుము, ఆయన్ని ఎలాగ చంపేద్దామని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్థమైందా మీకు? ఇదిగో వినాలి మీరు నా మాటలు. యేసయ్యను ఏం చేయాలనుకున్నారు? యేసయ్యను సంహరించాలనుకున్నారు, యేసయ్యను పాడు చేయాలనుకున్నారు, యేసయ్యను చంపేయాలనుకున్నారు. భూమి మీద లేకుండానే చేయాలి అబ్బాయి, ఎట్లాగైనా సరే అని. వీళ్ళు బయటికి వెళ్ళి చర్చిలో ఉండలే. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు బయట ఉన్నారు. బయట కూర్చొని ఆలోచిస్తున్నారు, ఎట చేయాలి, ఎట చంపాలి అని ఆలోచిస్తుంటే ఇప్పుడు యేసయ్యకి ఆ మాట వినబడిందా లేదా? వినబడిన తర్వాత యేసయ్య ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడు? యేసయ్య అక్కడ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? అది యేసయ్య ఆ ఆలోచన తెలుసుకున్నాడంట. అదే కదా ఉందో అక్కడ. యేసు ఆ సంగతి తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడే ఉండలేదు. మనం ఏం చేస్తుంటాం? ఎవరైనా మనకు కీడు చేస్తున్నారని తెలిసిన మనం అక్కడే నిలబడి ఉండకూడదు. మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనకు ప్రయోజనకరమైతే ఉండాలే కానీ మనకు అనవసరమైనవి, మనల్ని పాడు చేస్తున్నాయి, మనకి ఇది క్షేమకరమైనది కాదని అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అక్కడ ఉండడం? మన వాళ్ళు ఉండరు, అక్కడే కూర్చొని ఉంటారు. నువ్వేం చేస్తావు చెయ్యి. ఇదిగో నాకు కోపం తెప్పి బాగా, నాకు కోపం తెప్పించినావు అనుకో, నేను మంచోడినే. పాపం వాళ్ళు ఒప్పుకుంటారు. అన్నోళ్ళు ఏం చెప్తారు? నాకు కోపం తెప్పి బాగా, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నాకు కానీ బీపీ రేగిందనుకో నీ చెయ్యో కాలు ఇంచేస్తాను అంటారు. ఇంచో, నీకు అంత దొమ్ము ఉందా? నీకు అంత గుండె ఇంచేదాకా తెలియదు వాళ్ళకి దొమ్మేందో. ఇంచేదాకా ఎందుకు తెచ్చుకోవాలి? అక్కడి నుంచి పారిపోతే మంచిది కాదు. యేసయ్య అక్కడే ఉన్నాడా? వారు ఆలోచన తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు లేదా? అమ్మా అది నీ ఇంట్లో కూడా ఏదైనా చెడ్డ ఆలోచనలు నీ మీద చూస్తున్నారు అంటే, నీ మీద ఆలోచన చేస్తున్నారంటే అక్కడ ఉండగాక నువ్వేం చేయాలా? ఎక్కడికి పోవాలా? బస్సులు మన కోసం ఫ్రీగా ఉండేది, ఎక్కడైనా ఇబ్బందిలే. 2 రోజులు తిరిగేసిరా, మొత్తం యేసు రక్తమే చేయం. ఏం ఇబ్బందిలే, విశాఖపట్నం మొత్తానికి బీచ్ అంతా చూసేసిరా, బాగుంటుంది. మన కోసమే కదా ఇచ్చింది అది. అంతేగాని 2 రోజుల తర్వాత వచ్చినాకో ఇంకే బాధ లేదుగా. కాళ్ళు చేతులు ఇంచుకొని హాస్పిటల్ పాలయ్యి అప్పుడు ఆయన అంటాడు, నేను ముందుగానే చెప్పినాను, నువ్వెందుకు వచ్చినావు? పొరపాటు నీదే కదా, అవునే కదా. కాబట్టి మనకు ఒక ఆలోచన ఒకరి ద్వారా మనకు చెడు జరుగుతుందని తెలిసినప్పుడు మనం అక్కడి నుంచి పారిపోవాలండి. నాకు తెలిసిందబ్బా, ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా జరుగుతుంది, అక్కడ నిలబడి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. నువ్వేం చేస్తావు, నువ్వు అట్టన్నావు, నేను ఎట్టన్నాను, నీది ఇది నాది ఇది అని మాట్లాడుకోవడం కన్నా కొంచెం వెళ్ళిపోయావు అనుకో, సాయంత్రం మళ్ళీ వచ్చినావు అనుకో, ఆ కోపం ఎట్టపోయి ఉంటుందో, ఈయన ఎట్టపోయి మన పని మనం చేసుకుంటా పోవడమే. ఆమేన్. యేసు రక్తమే చేయం. అర్థమైందా? అంతేగాని నువ్వు అక్కడే నిలబడుకొని ఏం చేస్తావు చెయ్యి, నీది నువ్వైతే అట్ట నేనైతే ఇంత అనుకోకుండా అక్కడి నుంచి మనం ఏం చేయాలా? కొంచెం దూరంగా పోయి మణిగిన తర్వాత కొంచెం వచ్చామనుకోండి, అద్భుతకరంగా మన జీవితాలు మారుతాయే. కానీ వారి ఆలోచన మనకు తెలిసినప్పటికీ మనం అక్కడే నిలబడకూడదు. ఎందుకంటే నరుల యొక్క ఆలోచనలు వ్యర్థము. ఏంటిది అది? వ్యర్థం అండి. ఆలోచనలన్నిటిని ప్రక్కన పెట్టండి. 21 సామెతలు 21:30 చూడండి. సామెతలు 21:30. చదవండి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. నిలుస్తుంది. ఏది నరుల యొక్క ఆలోచన వ్యర్థము. అది ఏది కూడా నిలబడుతుందా? చూడండి, భారతదేశంలో క్రైస్తవులే ఉండకూడదని ఆలోచన చేస్తున్నారు, దేవుని బిడ్డలే ఉండకూడదని ఆలోచన చేస్తున్నారు. అవి నిలబడతాయా? నిలబడవండి. వాక్యం ఏమంటుంది? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన అయినను నిలవదు. దేవుని సంఘం మీద కానీ దేవుని యొక్క బిడ్డల మీద కానీ ఎవరైనా విరోధంగా ఆలోచించారా, ఆ ఆలోచనలు ఏమాత్రం కూడా నిలవండి. అవి నిలబెట్టనీయుడు దేవుడు, దాన్ని తుడిపేస్తాడు అంతే యేసునామంలో. అర్థమైందా? సంఘం మీద ఇట్లా ఆలోచిస్తున్నారు, సంఘాన్ని పాడు చేయాలనుకుంటున్నారు, సంఘాన్ని లేకుండానే చేయాలనుకుంటున్నాడు. ఎవరో లేదు అనుకునేది. ఐవారిపల్లిలో ఏం చర్చి ఉండేది, ఐవారిపల్లిలో బాంబు పెట్టలే, ఏడ లేపుతావు నువ్వు? నీ వల్ల అవుతుందా? కుదరతుందా? దేవుడు ఉంచుతాడు అనుకున్నావా? ఏమండి,
భారతదేశంలో క్రైస్తవులనే ఉండకూడదు, చర్చిలే తీసేయాలా అనుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ నరుని యొక్క ఆలోచనలా ఏంటిది? అది వ్యర్థము. యెహోవా ఆలోచనలే సిద్ధించబడతాయి, ఆయన ఆలోచనలు మాత్రమే నెరవేర్చబడతాయండి. దేవునికి విరోధంగా లేచిన ఏ ఆలోచన నెరవేర్చబడదు. దేవుని యొక్క బిడ్డల మీద ఏదైతే ఆలోచన చేస్తారో అవేవి కూడా జరగనివ్వకుండా దేవుడు ఆపుతాడండి. దాని నుండి దేవుడు నిన్ను తప్పించడం ప్రారంభిస్తాడు. కొంతమందికి లేనిపోని ఆలోచనల ద్వారానే వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి. భక్తుడున్నాడు, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచనలో పడ్డాడండి. దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచనలో పడ్డాడు. 73వ కీర్తన చూడండి, 73వ కీర్తన 16వ వాక్యం. 73వ కీర్తన 16. ఆయనను దానిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు అది చదవండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని. వెరీ గుడ్. తర్వండి. వెరీ గుడ్. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకొందువు. భక్తుడు వేరే ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఇలాగ అయిపోయారే, వాళ్ళు మిద్ది కడుతున్నారే, వాళ్ళు బాగుపడిపోయారే, వాళ్ళ జీవితాలు బాగున్నాయే, నా బ్రతుకు ఎందుకు ఇలా తెల్లారింది, నా బ్రతుకులోనికే ఎందుకు ఈ కష్టాలు, నా బిడ్డలకే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఇలా అవ్వాలి, అందరూ అలా ఉన్నారు కదా, ఇలా ఉన్నారు, రకరకాల ఆలోచనలు దీనికి. కానీ చివరికి ఆయన ఒకటి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడయ్యా అంటే, అలాగ ఆలోచించిన వారందరూ కూడా కాలు జారి చోటే ఉన్నారు. అయితే దేవుడు వీరిని ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతన్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క ఆలోచన గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఆలోచన చేతే నన్ను నడిపించయ్యా. మనుషుని యొక్క ఆలోచన చొప్పున నేను నడవకూడదు, మనుషుని యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు ప్రభువా. నీ ఆలోచన చొప్పున నేను నడిపించబడ్డానా, నీ ఆలోచన చొప్పున నేను జీవించగలిగానా? ఆ ఆలోచన మనల్ని ఏం చేస్తుంది? చివరికి తర్వాత మహిమలోనికి మనల్ని చేరుస్తుంది. కనుకనే నరుల ఆలోచన వ్యర్థమని తెలుసుకొని దేవుని ఆలోచనకు మనం అప్పగించుకుందాం. దేవుని యొక్క ఆలోచనకు మనం అప్పగించుకొని, ప్రభువా ఈరోజు నన్ను ఎలా నడిపించబోతున్నావు, నన్ను ఎలా తీసుకోబోతున్నావు ప్రభువా, నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని దేవుని యొక్క ఆలోచన చేత మనం నడిపించబడాలి. కానీ నీ సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానం చేత, నీ ఆలోచన చేత వెళ్తే అది చివరికి అది పతనానికే దారి తీస్తుంది. కనుక దేవుని ఆలోచన చేత నడిపించబడదాం. నరుల ఆలోచనలు చెప్పండి, నరుల ఆలోచనలు వ్యర్థము. దేవుని ఆలోచనే మనల్ని నడిపిస్తుంది, ఆయన ఆలోచనే మనల్ని మహిమలోనికి చేరుస్తుంది. ఆమేన్. రెండోదిగా దేని గురించి మనం తెలుసుకోవాలంటే, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది అని మనం తెలుసుకోవాలి. ఏం చెప్పాను? మన పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి అని మనం తెలుసుకోవాలి. రెండో మాట ఏంటో తెలుసా? దేని గురించి మనం తెలుసుకోవాలో తెలుసా? మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయని మనం తెలుసుకోవాలి. యోబు గ్రంథం 42:2 వాక్యం. 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు, చూడండి, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. ఆగండి. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేనిని మనం తెలుసుకోవాలంటే, రెండోదిగా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం ఉంచాడండి. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని ఉంచాడు. దేవుడు సంఘం పట్ల ఒక ఉద్దేశం, దేవుడు మన కుటుంబం మీద ఒక ఉద్దేశం, దేవుడు నీ బిడ్డల మీద ఒక ఉద్దేశం, దేవుడు మన మీద ఒక ఉద్దేశాన్ని దేవుడు ఉంచాడు. అది మనం తెలుసుకోవాలి.
దానిని తెలుసుకోవట్లేదు ఈ రోజున. ఉద్దేశం అంటే ముందుగానే దేవుడు మన మీద ఒక ప్రణాళిక ఉంచాడు. దేవుడు మన మీద, ఉద్దేశం అంటే ఒక ప్రణాళిక. దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ మీద. దేవుడు మన మీద, అందరి మీద, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళికని దేవుడు ఉంచాడు. ఆ ప్రణాళికను గురించి మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదా? దేవుడు మన పట్ల ఏం ఉద్దేశించాడు, దేనిని చెయ్యాలని ఆయన ప్రణాళికల్లో ఉంది. తల్లిదండ్రులు బిడ్డలు ఎందుకు గంటారు అని అంటే, 4 రోజులు గడిచిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లో నా బిడ్డలు నన్ను పోషిస్తారు, నా బిడ్డలు నన్ను చూసుకుంటారు, నా ఆలనా పాలన చూసుకుంటారని బిడ్డలకు అంటాం. వాడు మనల్ని అంటారని మనకేం తెలుసు? ఈ రోజున ఎలా ఉండరు సమాజం అంటే, ఏమండి, కడుపును పుట్టిన బిడ్డలు చిన్నప్పుడు ఎదనదంతూ ఉంటే చాలా ముద్దనిపిస్తుంటుంది. తల్లి ఆ ఒళ్ళో పెట్టుకొని వాడికి పాలు తాగిపించేటప్పుడు ఆ కాళ్ళతో ఎదమెద్దంతుంటే, అబ్బా నా కొడుకు అని చెప్పి ముద్దులు పెట్టుకుంటాం ఆ పాదాలని. ఏం చేస్తుంటాం, మళ్ళీ మనమే ఇటు కొట్టుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు కొడితే అది చాలా ముద్దుగా ఉంటుందండి. అదే పెద్ద ఎదిగిన తర్వాత నీ తల్లిని నీ ఎదమెద్దంటే, తల్లి యొక్క ఎదమెద్దంటే దాన్ని ఏమనాలి? ఇంకా మీ ఊహకే వదులుతున్నాను. ఏమండి, అది మంచిది కాదు. అర్థమవుతుందా? దేవుడు ఒక ప్రణాళిక ఉంచాడు. తల్లిదండ్రులు కూడా మనల్ని కనింది ఒక ప్రణాళికతోనే. వీడిని ఒక లాయర్గా చేయాలి, వీడిని ఒక టీచర్ చేయాలి, ఈయన ఒక పోలీసుగా చేయాలి, ఒక ఉన్నతమైన స్థానంలోనే నా బిడ్డలు ఉంచాలని తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో, మన తండ్రి కూడా అలాగే మన మీద ఒక ఉద్దేశం ఉంచాడు. అంతేగాని నువ్వు తాగుబోతుగా తిరగాలనో, జులాయిగా తిరగాలనో, అమ్మాయిలు అంటే తిరగాలనో, ఊర్లు బడి అంటే తిరగాలనో దేవుడి నీ మీద ఉన్న ఉద్దేశం అది కాదు. ఆ ఉద్దేశం పట్ల నువ్వు ఆలోచించలేకపోతున్నావు, ఆ ఉద్దేశం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చాలామంది చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నా మీద? ఏ రోజైనా అడిగామా దేవుణ్ణి, ప్రభువా నా మీద నీకున్న ఉద్దేశం ఏంటి ప్రభువా? నా బిడ్డల మీద ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు నీ ప్రణాళిక ఏంటి? ఎందుకు నాకు ఈ కొడుకునిచ్చావు? ఎందుకు నాకు ఈ కుమార్తెనిచ్చావు? ఎందుకు ప్రభువా నాకు 2-3 బిడ్డలు ఇచ్చావని ఏ రోజైనా దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా నీ ఉద్దేశం ఏంటయ్యా అని నీ బిడ్డల కొరకు దేవుని దగ్గర ఏ రోజైనా మొరపెట్టావా? ఏ రోజైనా దేవుడి దగ్గర అడిగావు, ప్రభువా నీ ఉద్దేశాలన్నీ నా బిడ్డ మీద నెరవేర్చు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, దేవుడు దానికి తగిన ఉద్దేశం, దానికి తగిన ప్రణాళిక నీ బిడ్డ మీద ప్రభు నెరవేర్చునుగాక. అయితే మనం అడగాలండి, ప్రభువా ఏ ఉద్దేశం అనయ్యా నాకు తెలీదు, కానీ నువ్వైతే నాకు ఒక కుమారునిచ్చావు, ఒక కుమార్తెనిచ్చావు, 4 బిడ్డలనిచ్చావు ప్రభువా. ఈ 4 బిడ్డలు హేళనగా అయిపోకూడదు ప్రభువా. వారికి నీ మీద ఏ ప్రణాళిక ఉందో ప్రభువా, వారి మీద ఆ ప్రణాళిక నెరవేర్చయ్యా, ఆ ఉద్దేశం నెరవేర్చు ప్రభు. మా ఉద్దేశాలు కాదయ్యా, మా ఆలోచనలు కాదు, మా ప్రణాళికలు కాదు ప్రభువా. నీ ఉద్దేశమే సిద్ధించబడాలి, నీ ప్రణాళికే నా బిడ్డల మీద నెరవేర్చబడాలి. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయంటే, మనకు ఎలా అనిపిస్తుందంటే హానికరమని అనిపిస్తుంటుంది. వాక్యంలో అదే కదా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా గ్రంథం 29:11 చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి అయితే కాదు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగాను. దేవుడు మన మీద ఉంచిన సంగతులు, ఉద్దేశాలు, ఆ పరిస్థితులు దేవుడికి తెలుసు. అవి మర్చిపోలేదు ఆయన. దేవుడు నిన్ను ఒక ప్రణాళికలతోనే ఇక్కడికి తీసుకొని వచ్చాడు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవైతే కాదు. మనం ఏం చేస్తాం? దేవుడికి నా మీద ప్రణాళిక లేదు, దేవుడికి నాకు మీద ఉద్దేశం లేదు అని మనం రకరకాలుగా ఆలోచిస్తుంటాం. ఏదైనా ఒక కీడు జరిగినా, ఒక హాని జరిగినా, ఒక ఇబ్బంది ఎదురైనా మనం ఏం చేస్తుంటాం? ఇవన్నీ నా జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నా జీవితాన్ని పతనం చేస్తున్నాయి, ఇవి సమాధానకరమైనవి కావు అని అనుకుంటుంటాం. వాక్యం ఏముంటుందో తెలుసా అండి? నీ మీద నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగాను, రాబోవు కాలమందు అవి నిరీక్షణ కలగజేయనట్లు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి అయితే కాదు. ఏ ఉద్దేశం ఉంచాడో దేవుడు అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంతవరకు మనం ఓపికతో ఉండాలి. అంతేగాని మనం ఏం చేస్తుంటాం? ఇది ఇట్లా జరిగింది,
ఎందుకు ఇలా జరిగింది అని మనం అడగడానికి లేదండి. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది నీ మీద, దేవుడికి నీ మీద ఒక ఉద్దేశం ఉంటుంది. అంతేగాని కొందరు చూడండి, తల్లిదండ్రులు ఏమంటుంటారు, పెంచలేనప్పుడు పెట్టలేనప్పుడు ఎందుకు కనాలా, ఎవడు కనమన్నాడు అని గర్వంతో మాట్లాడుతుంటారు. అట్లాగా నీ తల్లిదండ్రులు వారిని పెంచకుండా పోతారా? వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే కదా తల్లిదండ్రులు ఆశపడతారు. తల్లిదండ్రుల యొక్క కోరిక అంతా ఏంది, అందరికంటే నా కుమారుడు బాగుండాలి, నాకంటే నా పిల్లలు మంచిగా బ్రతకాలి, నేను పడుతున్న కష్టం నా బిడ్డలు పడకూడదు అని తల్లిదండ్రులకి ఒక ఉద్దేశం ఉంది. కానీ ఈరోజు వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది, అది కష్టంగా అనిపిస్తుంటుంది. చదవమనేటప్పుడు ఎప్పుడు చూసినా మా అమ్మ వాళ్ళు చదువు 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 అంటుంటారు. మా అమ్మకంటే నేను ఇష్టమే లేదు. కాదు కాదు కాదు, దాని వెనక ఎంతో ఒక ఉద్దేశం ఉందండి, దాని వెనక ఒక ప్రణాళిక ఉంది. గమనించామా? దాన్ని చూడం మనం. ఏసేపుకి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడా లేదా? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? వినాలి మీరు బాగా. దేవుడు యోసేపుకి ఒక కళని ఇచ్చాడు. ఏమని చెప్పండి అండి, ఏం కళ ఇచ్చాడు? నీ ఇంట్లో వారందరూ కూడా నీకు మోకరు వెళ్తారు, అంటే నీకు లోబడతారు అని దేవుడు ఒక కళని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అద్భుతం కదా. దేవుడు ఏమని చూపించాడు అయ్యగారికి? చెప్పండి, ఏమని చూపించాడు? అందరూ కూడా నీ ఇంట్లో ఉన్న వారందరూ నీకు లోబడతారు, నీకు లోబడతారు అని దేవుడు ఆ కళని ఇచ్చాడు. ఇది యోసేపుకు తెలుసు, అంతే. ఇంకా అంతకుమించి వేరే తెలీదు. కానీ యోసేపుకు ఏ రోజైనా ఇదిగో నువ్వు ప్రధానమంత్రి అవుతావు, ఏమండి ఆహార శాఖ మంత్రి అవుతావు, నేను గవర్నర్గా చేస్తానని దేవుడు ఏ రోజైనా చెప్పాడా? ఏ రోజైనా యోసేపుకి సింహాసనాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. చెప్పాడండి? చెప్పలా, ఏ రోజు చెప్పలా. కానీ దేవుడు ఏం చేశాడు? తీసుకొని వెళ్ళి చెప్పండి, ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. సింహాసనం మీద కూర్చొని పెట్టుకున్నాడు. ఎంత అద్భుతం అండి. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని యొక్క ప్రణాళిక అది. మరి నీ మీద నా మీద ఎంత ప్రణాళిక ఉంచాడు దేవుడు. మనం ఆ ప్రణాళికను గురించి, ఆ ఉద్దేశాల గురించి చూడం. మనం ఎంతసేపు ఆలోచించేది ఏంటి? నన్ను ఎందుకు గుంట్లో వేసినారు? ఎవరు? మా అన్నే. మీ అన్న మా అన్న కాదు, యోసేపు వాళ్ళ అన్న. వేసారా లేదా? మా నాన్న వేస్తే మనం వరకు ఉంటామా? సార్ అర్జెంటుగా రండి సార్. ఏ ఊరుమా? ఏ ఊరా? ఏ ఊరు మీరే చెప్పుకున్నారు, నేను చెప్పలే. రండి సార్. ఎందుకుమా? మీరు అర్జెంటుగా రావాలి సార్, నా వల్ల కావట్లేదు సార్. యోసేపు అట్లా చేయలేదండి. యోసేపుని గుంట్లో పడేసిన, పశువుని అమ్మినట్లుగా అమ్మేసిన, ఒక స్త్రీ తన వస్త్రాన్ని లాగేసిన, చెరసాల్లోనికి వెళ్ళిన, ఏ రోజు కూడా ఏమంటే దేవా నన్ను ఎందుకు ఇలా చేసావు, నా బ్రతుకెందుకు ఇలా ఉంచావు, నన్ను చంపేయకూడదంట అనలేదండి. దేనికి కూడా తను బాధపడలా. ప్రభువా నీ ప్రణాళిక ఎట్టుందా, ఈ మార్గం గుండా నడిపిస్తున్నావయ్యా, నీకు స్తోత్రం ప్రభువా, ఎట్టయినా నడిపించుకొని ఆయన నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ జీవితం అయ్యా నీ ఇష్టం అని అనుకున్నాడే కానీ రకరకాలుగా తన జీవితాన్ని మార్చేశాడా? హలో రే, ఎందుకు వచ్చారా? విందాం అన్నాడా? ఏ రోజైనా యోసేపు దేవుడి మీద బాధపడ్డా? ఎందుకు ప్రభువా ఇలా చేసావు? ఏం ప్రభువా నీకు అసలు మనసు ఉందా లేదా, ఇట్లాంటి అన్నోళ్ళని ఇచ్చినావు అన్నాడా యోసేపు? చెప్పండి అండి. అన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు? యాకోబు వారి యొక్క లక్షణాల గురించి చెప్తాడు చూడండి. ఒక్కొక్కడు క్రూరమైన వాళ్ళు, ఏమండి అవునా కదా? ఎంత క్రూరమైన వాళ్ళు యాకోబు చెప్తాడు, తన బిడ్డల గురించే రాస్తాడు. అయితే అంత ఎదగలిగిన వారైనా సరే యోసేపు పొరపాటున నోరెత్తి దేవుడితో అనలేదండి, దేవుడితో చెప్పలేదు. ప్రభువా ఎందుకు ఇలా చేసావు, నా బతుకెందుకు, నా జీవితం ఎందుకు, నేను ఇట్లా ఉండలేను అని అనుకోవద్దు. దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడో, ఏ మార్గం గుండా నడిపిస్తాడో నడిపించని, కానీ దేవుడు నీ మీద ఒక ప్రణాళిక ఉంచాడు, ఆ ప్రణాళికను దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఎన్నో జరిగాయి యోసేపు జీవితంలో. కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా? యోసేపు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యం. ఆదికాండం. తన అన్నలందరూ కూడా వచ్చిన తర్వాత మాట్లాడతారు చూడండి. యోసేపు మీరు నాకు కీడు చేయి ఉద్దేశించితిరి కానీ అనగా బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడండి. దేవుడి జీవితంలో ఏం చేసినా అది నీ మేలు కొరకే.
అమ్మా, దేవుడు ఏది చేసినా అది నీ మేలు కొరకే. దేవుడు ఏమైనా చేయని, ఏమండి, ఏదైనా చేయని అది నీ మేలు కొరకే, కానీ నీకు హానికరమైందైతే కానే కాదు. మరి ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, మరి నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే, నువ్వు ఎక్కడో దేవుడికి దూరం అయిపోతున్నావు. మరలా నీవు దేవుడి దగ్గరకు రావాలని దేవుడిని కలగజేస్తున్నా. మనం మాత్రం దేవుడి మందిరానికి రాం. వస్తామా? రాము. దేవుడు అంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు, దేవుడు అంటే గౌరవం లేదు, వాక్యం అంటే గౌరవం లేదు, లేదు. ఇంకెప్పుడు నువ్వు తెలుసుకునేది? ఇంకెప్పుడు నువ్వు దేవుడి మందిరానికి వచ్చేది? దేవుడి మీద ఒక ప్రణాళిక ఉంచితే ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే నువ్వు ఆయన అదుపులో ఉండాలి కదా, ఆయన చేతి కిందకి రావాలి కదా, ఆయన మందిరంలోనికి రావాలి కదా. పెద్ద బిజీ వీళ్ళకి, ఎక్కడ లేని పనులంతా వీళ్ళకే, ఎక్కడ లేని వ్యవహారాలంతా వీళ్ళకే. ఏం రాలేదు అని అంటే ఒక అక్క చెప్తుంది, ఏం రాలేదు అన్న అంటే, ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు పాస్టర్ అయ్య. ఏం చేస్తున్నాడు అక్క? చెప్పండి అండి, ఏం చేస్తున్నాడు ఇంట్లో? టీవీ చూస్తున్నాడా? ఎడకి పోయినారు? ఏం సైలెంట్గా ఉండారే? నిద్ర వస్తుందా? హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఏ రాలేదంటే టైం అయిపోయిందయ్యా అంటుంటారు కొందరు. ఏం టైం అయిపోయింది? టైం అయిపోయేదాకా నిన్ను ఎవరు ఉండమన్నారు? రావాలి కదా. టైం అయిపోయిందని తెలుసు, మరి రావాలి కదా. ఆదివారం నీకెందుకు వేరే పనులు? దేవుడు మాత్రం నీ మీద ప్రాణాలకు ఉంచాలి, దేవుడు మాత్రం నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు మాత్రం నిన్ను నిలబెట్టాలి, నిన్ను బ్రతికించాలి, నీకు కావాల్సినవన్నీ చేయాలి. నువ్వు మాత్రం ఆదివారం అయితే దేవుడికి సమయాన్ని ఇవ్వవు. ఏమండి, ఇది ఎక్కడదండి? అర్థమవుతుందన్న మాటలు. యేసేపు ఏ రోజు కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడలేదు, భక్తిలోంచి వెళ్ళిపోలేదు. ఆ భక్తిలో నిలబడ్డాడు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధ కలిగిన, హింస కలిగిన, ఏదొచ్చినా సరే దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. కనుకనే యేసేపు మీద ఉంచిన ప్రణాళిక, ఉద్దేశము నెరవేర్చబడింది. మరి నీ మీద ఉద్దేశం నెరవేర్చబడాలంటే, నీ మీద దేవుడు ఉంచిన ప్రణాళిక నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి? ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా, సెల్లు చూసుకుంటా, అబ్బాబలే చెప్తున్నారే. ఇంకా అన్నం తిన్నారంటే తిన్నాం పాస్టర్ అంటారు. అన్నం మాత్రం తినడానికి టైం ఉంటుంది నీకు. మందిరానికి రావడానికి, మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధించడానికి మాత్రం టైం ఉండదు. ఎందుకు రాలేదు అంటే మోషన్స్. ఎందుకు రాలేదు అంటే బాగలేదు. ఎందుకు రాలేదు అంటే పని పడింది. ఇంకా నీ పనులు, నీకు అనారోగ్యాలు ఇవేనా? ఏమండి, ఎప్పుడు చూసినా ఇవేనా? దేవుని కొరకు ఎక్కడ నిలబడుతున్నాం మనం? దేవుని కొరకు ఎక్కడ నిలబడుతున్నామండి? దేవుడు నీ మీద ఉంచిన ప్రణాళిక నెరవేర్చబడాలంటే నువ్వు మందిరానికి రావాలి కదా, దేవుని యొక్క అదుపులోనూ ఉండాలి కదా. ఉండాలా లేదా? దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తావో, దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడైతే ఉంటావో, దేవుడు ఖచ్చితంగా ప్రతి ఉద్దేశాన్ని నీ మీద నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మనం ఎంతసేపు ఈ బడ్డీ కొట్టుకాడే ఉండాలనుకుంటాం. ఎంతసేపు చూడండి, ఒక చిన్నది పెట్టుకొని ఆడే ఉండాలనుకుంటాం. దేవుడు నిన్ను అక్కడ ఉంచాలనుకోడు, దానికంటే ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటాడు. కానీ మనం మాత్రం ఇక్కడుంటే సాల్లే అనుకుంటుంటాం, ఇక్కడుంటే బతికితే సాల్లేరా అని అనుకుంటుంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక అది కాదండి. దేవుని యొక్క ఉద్దేశం వేరు. దేవుని ప్రణాళిక ఉన్నతమైంది. దానిని నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఏం చెప్పాను? రెండోది, దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్చబడతాయి అని తెలుసుకోవాలి. మూడోది చెప్పి నేను ముగిస్తాను, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మనకున్న ఆయుష్ ఎంతకాలమో అని తెలుసుకోవాలి. మనకున్న ఆయుష్ ఎంతకాలమో మనం తెలుసుకోవాలి. ఎంతకాలమో చెప్పండి మీకున్న ఆయుష్? 39వ కీర్తన 4వ వాక్యం చూడండి. 39వ కీర్తన 4వ వాక్యం. అందరు తీసారా? అక్కకు మైక్ ఇచ్చాను, ఎందుకు ఇందాక నుంచి మైక్లో చదవట్లే, సౌండ్ రావట్లేదు అక్క. 39వ కీర్తన 4వ వాక్యం. యెహోవా నా అంతము ఎట్లున్నదని, నా దినముల ప్రమాణము తెలుపుము, నాకు ఎంతో అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచూ ఉన్నాను. దేనిని తెలుసుకోవాలంటే మనకున్న ఆయుష్కాలం ఎంతో అని మనం తెలుసుకోవాలి. మనకున్న ఆయుష్కాలం ఎంతది? ఏ పాటిది? ఏమండి, అల్పమైనది. అది ఇటుండి అటు పోయేది, నీటి మీద బుడగ లాంటిది ఈ ఆయుష్కాలం.
మరి ఈ ఆయుష్నిచ్చిన దేవుడిని మనం ఆరాధించగలుగుతున్నామా? ఈ ఆయుష్ ఎంతకాలం అండి? క్షణంలో పోతున్నారు జనాలు. మరి దేవుడిని నిలబెట్టింది ఎందుకో? తాగి తందనాలు ఆడడానికా? దేవుడిని నిలబెట్టింది ఎందుకో? నీ పనులు చేసుకోవడానికా? దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచింది ఎందుకో? వేరే వ్యవహారాలు చేసుకోవడానికా? ఏమండి, ఆదివారం అయితేనే అన్నీ వస్తాయి మన వాళ్ళకి. అడిగితేనేమో పాస్టర్ అయ్యా చెప్పండి. నేను అడిగేది అంతే. మనం ఎవరి గురించి ఆగం, మీరే ఆగిపోతారు. మనమైతే ఎవరి గురించి ఆలోచించాం. దేవుడు చెప్పమని చెప్తాను అంతే. వాళ్ళు ఏదో బాధపడ్డారు, ఈ అక్క ఏదో బాధపడింది, ఆ అక్క ఏదో ఇట్లాగ అనుకునింది అని అయితే అనుకోనండి. మొత్తానికి నా మనసులో దేవుడు ఏదైతే ఉంచాడో అవి చెప్పేసి పోతానే ఉండడమే. సాంబార్ వేయమంటే సాంబార్ వేయడమే, చికెన్ వేయమన్నప్పుడు చికెన్ వేయడమే, ఏసు రక్తమే చేయం. ఈయన సాంబార్ తిందో ఆమెకేయొద్దంటే మన వల్ల కాదు, వడ్డించడమే. మీకు అర్థమైంది అనుకుంటాను. అప్పుడప్పుడు పచ్చడి కూడా ఉంటుంది మన కాడ, మిరపకాయల పచ్చడి. అది తిన్నప్పుడే కొంతమందికి ఘాటు అనిపిస్తుంది, ఘాటు అనిపించినప్పుడే మంట అనిపిస్తుంది, మంట వచ్చినప్పుడే నా మీద మాట్లాడరు. ఏం చేద్దాం, ఏం చేసినా దేవుడు నాకు ఇచ్చినాడు, నేను అదే పెడతాను. ఇంకొకటి పెట్టమంటే ఎట పెడతామాక? ఫస్ట్ వారం చికెను, రెండో వారం సాంబార్, మూడో వారం గుడ్లు అనుకున్నాం కదా, ఒక టైం టేబుల్ ఉందిగా. అంతే ఇది కూడా దేవుడు మనకి ఇచ్చాడు, తినేసి పోతా ఉండడమే, ఏసు రక్తమే చేయం. అంతేగాని ఎవరి గురించో మనం దేవుడు ఇచ్చిన దాన్ని మార్చేసుకోలేము. నీ ఆయుష్కాలం ఎంతో అది నువ్వు తెలుసుకోవాలి. నీ ఆయుష్కాలాన్ని దేవుడు ఎంత, నా ఆయుష్కాలం ఎంత, నేను ఎంత తోడిని, దేవుడు ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు కదా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. 89వ కీర్తన 47వ వాక్యం, త్వరగా చదవక కొంచెం. 89వ కీర్తన 47వ వాక్యం. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును. అది మరణం చూడకుండా ఉన్నారండి ఎవరైనా? మరి ఎందుకని మనం ఇట్లా చేస్తున్నాం? మన ఆయుష్కాలం ఎంతో మనం తెలుసుకోవాలండి. ఉన్న కొంచెం జీవితమే మనదేం పెద్ద జీవితాలు ఏం కాదు, కొద్ది సమయమే. ఎన్ని రోజులు బ్రతుకుతామండి? బతికితే ఎంత వాక్యంలో ఏమని ఉంది? అల్పకాలమే. ఇంకా ఒకవేళ ఆడేమని ఉంటుంది 90వ కీర్తనలో, మా ఆయుష్ 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మనందరికీ అధిక బలం అనుకుందాం, అధికమైన బలం ఉంది. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు నిద్రకే బాయా? ఏంది సైలెంట్గా ఉన్నారు కాదా? 40 సంవత్సరాలు దేనికి పోయింది? నిద్రకే పోతుంది. ఎందుకు? పగలు రాత్రి. ఇప్పుడు రాత్రి నిద్ర, పగలు జీవిస్తున్నాం అంటే ఏంది అర్థం? అంతేనా? సగం అయిందా లేదా? బతికిందే 40. ఈ 40లో కూడా నువ్వు దేవుడిని ఎంతవరకు బ్రతుకుతున్నావు, ఎంతవరకు దేవుని కొరకు జీవించగలుగుతున్నావు? కొద్ది కాలమే కదా. ఈ 40 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఎగిరిపోతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియట్లే. రకరకాలు జరుగుతున్నాయి, రకరకాలు మనం చూస్తూ ఉన్నాం, వింటున్నాం. ఎన్ని జరుగుతున్నా సరే నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా దేవుడిచ్చిన ఈ కొద్ది జీవితంలో నువ్వు ఎంతవరకు దేవుని కొరకు నిలబడగలుగుతున్నావు? మన ఆయుష్కాలం ఎంత? కొద్ది కాలమే, అల్పకాలమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. నేను ఇప్పుడు ఎట్టున్నాను, రేపు ఏం జరుగుతుందో నాకేం తెలుసు? లేకపోతే కాసేపు తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసా? ఏం తెలియదు, ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ కొద్ది సమయంలో దేవుడిచ్చిన ఈ జీవితం మనం ఏం చేయాలో తెలుసా? ఈ కొద్ది సమయంలోనే ఏం చేయాలా? ఈ కొద్ది జీవితంలోనే నా జీవిత కాలం అంతా నేనేం చేయాలి అని అంటే ఒక 4 మాటలు మీకు చూపిస్తాను చూడండి. 27వ కీర్తన 4వ వాక్యం ఒకటి తీయండి. 27వ కీర్తన 4వ వాక్యం. నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం కొద్దిమే కనుక నేను తెలుసుకున్నానయ్యా, ఈ కొద్ది కాలమే కనుక నేను తెలుసుకొని చివరికి ఏమంటున్నాడో తెలుసా? నా జీవితకాలం అంతా ఎక్కడ? ఇంట్లోనా? ఎవరో ఇంట్లో అంటున్నారే, మరి ఎందుకు రావట్లేదు మందిరానికి? మరి నా జీవితకాలం కొంచెమే కదా. ఈ జీవితకాలంలో కొద్దిగా అయినప్పుడు దేవుడి మందిరంలో ఎందుకు నివసించలేకపోతున్నావు? భక్తుడు అంటారు, నా జీవితకాలం అంతా ఎక్కడ బ్రతుకుతాను, మరి ఎందుకు రావట్లేదు? ఎవరో పాస్టర్ మీద కోపం అంటున్నారు. ఎవరు అనింది?
ఎవరో అనింది, ఎందుకు రాలేదంటే నాకు బాగలేదు, నాకు జ్వరం వచ్చింది, నాకు జలుబు వచ్చింది, నాకు దగ్గు వచ్చింది. ఏడొచ్చింది నీకు? వస్తే ఏమి, మాకు అంటించు, ఇబ్బంది ఏమి లేదు. అది ప్రమాదమా? మేము రాలేకపోతున్నారు. మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఈరోజు. మీరు ఎవరైనా మందిరానికి రాలేకపోతున్నా, ఆదివారం మాకు బాగాలేదు, ప్రార్థనలు జరిగాడు, బుధవారం కానీ శనివారం కానీ ఆదివారం ఏ ప్రార్థనలైనా జరిగేటప్పుడు మందిరంలో మేము రాలేకపోతాం పాస్టర్, మాకు బాగాలేదు, నడవలేకపోతున్నాం ఇట్లా కుంగిపోతే నాకు వెంటనే ఫోన్ కొట్టండి. పాస్టర్ అయ్యా రాలేకపోతున్నాం అంటే మా ఊర్లో ఆటోలకి ఏం కొరత లేదు, నేను 100 రూపాయలైనా వాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని ఆటోల నుంచి తీసుకొని వచ్చుకుంటా. ఏం ఇబ్బందిలే, ఆటోలో అయినా మిమ్మల్ని తీసుకొని వచ్చుకుంటా. మీరు ఒక మాట ఫోన్ చేయండి అంతే. రాలేకపోతున్నాము అంటే చాలు, రాలేకపోతున్నాం అనండి, మమ్మల్ని తీసుకుపోండి అని కూడా. ఎందుకనంటే వాక్యులు అట్లేక ఉందమ్మా, నా మీద ఏం కోపపడద్దు. యేసు ప్రభులు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు శిష్యులు ఏం చేశారు? దించారా లేదా? మరి వాళ్ళు మంచం మీద దించారు. నేను మంచాన్ని మోయలేను కాబట్టి మీకోసం ఆటో పంపిస్తా. నేను మిమ్మల్ని మోసేదానికేనా? ఏమన్నా సంగతిలేనా? నేను ఎంత చిన్ని ప్రాణిని కాబట్టి మీకోసం ఆటో పంపిస్తా. కాబట్టి బాధపడబాకండి. అది ఉదయగిరి కానీ, నెల్లూరు కానీ, బెంగళూరు కానీ మీకోసం ఎక్కడికైనా పంపిస్తాను నేను. ఆదివారం మాత్రం మీరు మందిరంలో ఉండండి, యేసు రక్తమే చేయి. అంతేగాని ప్రార్థన జరిగేటప్పుడు మేము రాలేమో, మాకు బాగలేదు, పాస్టర్ అంటే కోపమో, ఎవరికి మా కోపమా? కోపాలు పెట్టుకొని ఏం సాధిస్తామని చెప్పండి? జీవితమే వీళ్ళకి పెద్దదేమో అందుకని పెట్టుకొని ఉంటారు. యేసు రక్తమే జీవం. కాబట్టి భయపడబాకండి. నా జీవితం కొద్దిది, ఈ కొద్ది కాలంలో నేను ఎక్కడ బ్రతకాలి? దేవుని యొక్క మందిరంలో నివసించాలి. నివసించిన తర్వాత ఏం చేయాలి? 104వ కీర్తన 33 చూడండి. నివసించిన తర్వాత ఏం చేయాలి? 104వ కీర్తన 33 త్వరగా. నా జీవితకాలం అంతా యెహోవాకు కీర్తనలు పాడుచు దేవుణ్ణి నేనున్నంత కాలం. అది నా జీవితం కొంచెమే నేను దేవుడి మందిరంలో నివసిస్తాను. నా జీవితం కొంతమే నేనేం చేస్తాను? దేవుడి మందిరంలో వచ్చి కీర్తనలు పాడుతాను, దేవుడిని ఆరాధిస్తాను, దేవుడిని మహిమపరుస్తాను. ఎందుకో ఉన్నదే కొంచెం కాలం. ఈ కొంచెం కాలంలో కూడా నేను దేవుడిని ఆరాధించకపోతే ఎట్లా? దేవుని కీర్తించకపోతే ఎట్లా? నా జీవితమే కొంచెమయ్యా. ఈ జీవిత కాలంలో దేవుని సన్నిధిలో చచ్చేలోప. ఎవరు చచ్చేలోప? నేను పోయే లోపలైన పాట పాడండి అమ్మా కొందరు భక్తులారా, పాడండి. నా ఆశ. నువ్వు హిందీలో అయినా పాడు, ఇంగ్లీష్లో అయినా పాడు, ఎట్టయినా పాడు, కానీ దేవుడు వింటాడు. తద్వారా దేవుడు నామం మహిమపరచబడుతుంది. ఆమేన్. కొందరు ఉన్నారు, పేర్లు చెప్పను కానీ ఏదో ఒక రోజు అయినా పాడండి. మీరు ఒకవేళ ఆదివారం పాడలేకపోయినా శనివారం బుధవారం అయినా పాడండి. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఉండరు. కావాలంటే మీకోసం సౌండ్ అన్న తగ్గిస్తా, పాట మాత్రం పాడండి. నా జీవితకాలం కొంచెమే అన్న ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడి మందిరంలోకి వచ్చి దేవుడి మందిరంలో నివసించి కీర్తనలు పాడుచు యెహోవాని ఆరాధిస్తూ ఉన్నాడు. 116వ కీర్తన 2వ వాక్యం. నేను చెప్పే దగ్గరంతా నా జీవితకాలం అంతా అనే మాట కనబడుతుంటాయి అక్కడ. ఆయన నాకు చెవి ఎగ్గిను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెడతాను. ఎంత మంచి మాట అండి. నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెడతానే ఉంటాను. నీ జీవితకాలం అంతా దేవునికి మొరపెడతానే ఉండు. ఏమండి, మన మొరంతా కూడా మన జీవితకాలం అంతా ఏం చేస్తుండాలి? ఇందాక చెప్పాను కదా, ఆ తల్లి చచ్చిపోయి 18 నెలలు అయినా సరే మోకాల్లోనే ఉంది, ప్రార్థనలోనే పోయింది ఆమె. మరి ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ జీవితకాలంలో ఎంతవరకు దేవునికి కేటాయించి దేవునితో మాట్లాడగలుగుతున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు, మొరపెట్టగలుగుతున్నావు? నా జీవితకాలం కొంచెమే, అల్పమైనదని తెలుసుకొని ఏం చేయాలో తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రార్థనే మన ఆయుధంగా మారిపోవాలి. ప్రార్థనే మన జీవితంగా మారిపోవాలి. ప్రార్థన 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 ప్రార్థన. ఎందుకయ్యా అంటే నా జీవితకాలం కొంచెమే. ఈ జీవితకాలం కొంచెం ఉన్నప్పుడు నా దేవునితో మాట్లాడకపోతే ఎట్లాగా, నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఎట్లాగా అని నువ్వు పురుకొలపడి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నా జీవితకాలం అంతా ఏం చేయాలో తెలుసా? 128వ కీర్తన 128వ కీర్తన 5వ వాక్యం. ఇది చేయండి, అందరు తీయండి. 128వ కీర్తన ఈ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. అందరు చూడండి. సియోనులో నుండి. వెరీ గుడ్. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. చాలండి.
నా జీవితకాలం అంతా సంఘము, యెరూషలేము అనగా సంఘము యొక్క క్షేమాన్ని చూడాలి. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మనం అందరం ఏం చేయాలి? సంఘ క్షేమాన్ని కోరాలి. సంఘం క్షేమం కోరడం అంటే ఏంది? సంఘం క్షేమం కోరడం అంటే ఏందండి? చెప్పండి. ఈ మాటతో ముగిచ్చేస్తా, మీరు చెప్తే నేను ముగిస్తా. సంఘం క్షేమం చూడడం అంటే ఏంటి? ఆగండి. సంఘం యొక్క క్షేమం చూసినప్పుడు నేనేం చేస్తున్నాను? అది యెరూషలేము క్షేమం చూడగా నేను చూస్తున్నాను నా జీవితకాలం అంతా అన్నాడు. మరి నువ్వు సంఘం క్షేమం చూడడం అంటే ఏంది? ఎక్కడైనా వినండి, ఎక్కడైనా రాయి కానీ పడిపోయి ఉంటే, అందులోకి వచ్చినప్పుడు రాయి పడిపోయి ఉంటే ఆ రాయిని పెట్టడం కాదు. అర్థం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చినప్పుడు సంఘ క్షేమం నువ్వు చూస్తావు అని అంటే, ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వారి క్షేమాన్ని నువ్వు కోరాలి, అది నువ్వు చూడాలి. అర్థమవుతుందా? నా జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట నేను చూచేదను. నువ్వు క్షేమాన్ని కోరుతున్నావా, లేకపోతే ఇబ్బంది పెడుతున్నావా? సేవకులను కానీ, సంఘాన్ని కానీ, విశ్వాసులు కానీ. నీ ద్వారా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. మన ద్వారా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. మన ద్వారా ఎవరు బాధపడకూడదు. మాట ఏముంది? పెద్ద బరువు అది. ఏదైనా మాట్లాడేస్తాం, నరం లేని నాలుగు కదా, ఏది పడితే మాట్లాడతాం సంఘానికి వచ్చి. అది సేవకులనైనా, లేకపోతే విశ్వాసులనైనా, లేకపోతే ఆత్మీయులనైనా, ఏదంటే మాట్లాడేస్తాం. మరి క్షేమాన్ని ఎక్కడ చూస్తాం మనం? వాక్యం ఏముంటుంది? నా జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట నేను చూస్తాను అని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎవరైనా క్షేమాన్ని కోరుకుంటున్నావా? నిజంగా చెప్పండి, నిజంగా కోరుకుంటున్నావా? నిజంగా సేవకుని యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నావు? నువ్వు కోరుకుంటున్నావు అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎవరో సగమే ఉండారు. కొందరు ఎట్టున్నారంటే మేము చెప్పకపోయినా మనసులో ఉందయ్యా అన్నట్టున్నారు. నిజంగా నువ్వు దేవుని యొక్క సేవకుని యొక్క క్షేమాన్ని కోరుకుంటే ఏం చేయాలి? పలకరించాలా లేదా? రావాలా లేదా? పాస్టర్ అయ్యోళ్ళు ఈ వానికి ఏమన్నా కొట్టుకొని పోయి ఉండారా లేదని పలకరించాలా లేదా? ఎంతసేపు నీ క్షేమే, నీ బిడ్డల క్షేమే అండి. నీ ఆత్మీయ తల్లిదండ్రుల గురించి మనం ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా, తిన్నారా లేదా, ఏం చేస్తున్నారు, ఎట్టుండారు, ఏ రోజైనా ఆలోచించావా? సంఘం క్షేమం గురించి ఆలోచించావా? ఆత్మీయుల గురించి ఆలోచించావా? రత్నం ఎట్టుందో, సుశీలమ్మ ఎట్టుందో, జ్ఞానం ఎట్టుందో, పిలిపోయి ఎట్టున్నాడో ఏ రోజైనా ఆలోచించావా? వారు క్షేమంగా ఉండాలని ఏ రోజైనా దేవుని సన్నిధిలో ఏమండి అడిగావా? ఎవరెట పోతే మనకెందుకు, నేను నా బిడ్డలు నా కుటుంబం. పిల్లలు ఆ వాక్యం ఏమిటుందో తెలుసా? నా జీవితకాలం అంతా ఏ క్షేమం చెప్పండి? యెరూషలేము అనగా సంఘక్షేమము కోరే వ్యక్తిగా మనం ఉండాలి. అది మనం చూడాలి. అందరూ క్షేమంగా ఉన్నారనుకోండి, అంతకంటే సౌభాగ్యం ఏముందండి? అదన్నీ కూడా ఆ క్షేమం అంతా మన సంఘానికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. 3 విషయాలు చెప్పాను. దేని గురించి మనం తెలుసుకోవాలి? 1, నరుల యొక్క ఆలోచనలు వ్యర్థములని తెలుసుకోవాలి. 2, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి అని తెలుసుకోవాలి. 3, మనకున్న ఆయుష్కాలం కొంతకాలమే కనుక ఎంతకాలమో మనం తెలుసుకొని దేవునితో బ్రతికే వారిగా మనం అందరం ఉందాంగాక. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపజేసి స్థిరపరచునుగాక. ఆమేన్.